అడగట్లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను. మన వారం ఆరాధన జరిగిందా, ఇది మధ్యలో ఆగిపోయిందా? ఏమన్నా ఇంత 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 స్వప్నాస్ఫూర్తి ఏంటంటే మీకు అర్థం అవట్లేదు. పాస్టర్ గారిని మరిగించాలనా? దేవుడికి స్తోత్రం. తెలుగు భాషలో అలాగే ఉంటుంది మరి మాట. ఒక పాస్టర్ గారు అంటారు గట్టిగా, ఏంటి స్వప్నాస్ఫూర్తి ఏంటి మీకు అంటాడే. దేవుడికి స్తోత్రం. మన మాటలకి ఏంటండి మరి ఎవరి రియాక్షన్ లేదు, ఈక్వల్ మన స్పందనకి ప్రతిస్పందన ఉన్నప్పుడే దేవుడికి మహిమ కల. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆదివారం ఆరాధన జరిగింది జరగలేదండి? మరి ఏమైంది మీకు చెప్పడానికి సంతోషం. మనందరం దేవుడికి నిలబడ్డాం. దేవుడికి స్తోత్రం. ఏం వాక్యం విన్నారని మీరు అందరూ కూడా? ఏం వాక్యం తిన్నారు? ఏం వాక్యం విన్నారు? ఏ వాక్యం ప్రభు వారు మీతో మాట్లాడారు? ఏమండి? ఏ బాబోయ్ బాబోయ్ అమ్మా, గంట ప్రసంగం ఎక్కువైపోయింది. నాకే అనిపించింది, ఎక్కువసేపు చెప్పేసాను ఏంటని అనిపించింది దేవుడు నడిపింపుడు. ఏమండి? నాకు వారం ఏ వాక్యమైనా ఒక కొండ అయినా గుర్తుందా మీకు? ఏమండి? ఎవరస్తులు కళ దాచుకున్నారేంటి? రాసుకోలేదా? చూసుకోవాలి పడితే అవకాశం కూడా లేదు మీకు. దేవుడికి స్తోత్రం. ఏమండి? కొండల గురించి ప్రభు మనతో మాట్లాడారు. అయ్యా పెద్ద కూరకొండ పొయ్యి మీద పెట్టారు. మరి అయ్యో మన ఇంట్లో వస్తువులు మనకు గుర్తుంటలేదు. దేవుడికి స్తోత్రం. కాన్ఫిడెన్స్ చదువుకున్నారు, మీ చదువులు ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. ఉద్యోగాలకి సంపాదనకి ఏమో కానీ దేవుడి సొంతలో దేవుడు వాక్యాలు రాయడం ఉపయోగించలేదు. జాగ్రత్త. దేవుడు ఎక్కడికి రోజు తల్లితో ఎంతో కష్టపడి అది కూడినాలు చేసుకుని గంజి తాగి, ఏమండి మా పిల్లలు వద్దరంటారని చెప్పి ఎంతో కష్టపడి చదువుతున్నారు. మీరు దేవుడిలో వాక్యం రాయడం మీకు ఊళ్ళో ఉండట్లేదు. ఎందుకు చదువుకున్నారు? మీరు చదువు వాక్యాలు రాసుకున్నారు. చదువుమందరా వాక్యాలు రాసుకున్నారా? బుక్ మెయింటైన్ చేస్తున్నారా? చదువుకున్న బుక్ మెయింటైన్ చేస్తున్నారా? మీ చదువు వేస్టే. ఉద్యోగం చేసి ఎవరు కావాలి? దేవుడి సన్నిధిలో మీ చదువుతో ఉద్యోగం రెఫరెన్స్ రాసుకోవడం మీకు చేత కాకపోతే మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివితున్నారు చదివించలేదా? అయ్యో ఎక్కువే చదివితున్నారండి మిమ్మల్ని. పిల్లలారా మీరు చెప్పండి. మీ నాన్న అమ్మ మీకు ఎక్కువే చదివితున్నారా, ఉండి చదివితున్నారా, లేకపోతే ఇబ్బంది కూడా చదివిస్తున్నారా మిమ్మల్ని? అమ్మయ్య కొంతమందికి ఏం బాధ వచ్చింది. దేవుడికి స్తోత్రం. ఏ స్థితికి అంతసేటికి అంత కాదన్నట్టుగా ఎవరు తగ్గ వారికి ఇబ్బందులు ఉన్నాయి. అయినా ఎందుకు కష్టపడి చదివినారంటండి? మేము చదివినారు, మేము పడే వాటికి మా పిల్లలు పడకూడదని కదా. కాబట్టి అర్థం చేసుకోండి. కాబట్టి మనకి కష్టపడి చదివినారంటే మన చదువుని మన కోసం ఉపయోగించుకోవడం కోసం దేవుడి సన్నిధిలో చక్కగా దేవుని వాక్యం రాసుకోవడానికి, ఆ మాటలు మనం ఖాళీ సమయం ధ్యానం చేసుకోవడానికి, వాటికి కూడా మన చదువు ఏమైనా మన కోసమే కాదు దేవుని కోసం కూడా ఉపయోగించుకోవడం మాత్రమే దేవుడికి మహిమ, మనకి ఆశీర్వాదం. ఆ చదువు ద్వారా మనం దేవుడు గణపరుస్తాడు. దేవుడికి స్తోత్రం. అదే ఉద్యోగం కోసమే చదువుని ఏమని ఇంకో పెద్ద స్టైల్గా కూర్చోలేదో రిపోర్ట్లో గడిన్ చేయడానికో ఎందుకు పని చేయమని ఓపెన్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే కొన్ని వందల మంది సాక్ష్యాలు నేను విన్నాను. దేవుడు వారి చక్కగా చదువురాను పాప అయ్యో నా చదువురాదని బాధపడుతున్నారు. కానీ చదువు వచ్చిన వారికి దేవుడి జ్ఞానం ఎవరికి ఇస్తాడు అనుకుంటారండి? చదువు రాని వాళ్ళే బాగా వాక్యం చెప్పేస్తున్నారు. మా అమ్మగారు పక్షం మొక్క రాదు. ఏమండి? వాక్యం నా భోజమ్మ గారు ఒక ఆవిడ ఉంటారు, 18 సంఘాలు ఉన్నాయి. ఆవిడ బైబిల్ చదవడం రాదు. ఇప్పుడు వాక్యం చెప్పారని ఎంతైనా అక్కడ వాక్యం నిలబడాల్సిందే, శక్తులను గడగడాల్సిందే. ఎలా వచ్చింది ఆ ఫ్లవర్? అక్షర జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి మనం. దేవుడికి స్తోత్రం. మనం అన్ని తీసి అక్కడ పక్కనెట్టి ఏమండి చదువు చక్కగా వాక్యం రాసుకోండి. అడిగినప్పుడు మీరు తెలియచేయండి. ఇంటి వారికి మీరు వాక్యం వినిపించండి. ఒకవేళ ఎవరైనా మీ ఇంట్లో చదువుకోవట్లేదు, చదువు రాదనుకోండి, డాడీ మమ్మీ అయ్యా పిన్ని నువ్వు వాక్యం అర్థమైందా, నేను ఈ వాక్యం చదివినిపించనా అని వాక్యం చదివినిపించి వారిని బలపరిచేలా కూడా మన చదువు ఉపయోగపడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, భరించండి తప్పదు. ఎందుకంటే మీరు బుద్ధి కలగాలి, జ్ఞానం కలగాలి. మీరు రేపటి దినాన్ని ఇలా కిత్తి హెచ్చి సేవకుడు ఎవరు ఉండడండి. రేపు పొద్దున బాధపడతారు, అయ్యో మా పాస్టర్ అనేవాడు అని. ఒక రోజు మీరు బాధపడే రోజు రాకముందే ఇప్పుడే మీరు మారు మనసు పొందాలి. దేవుడికి స్తోత్రం. మిమ్మల్ని తిడితే మాకేముండదు, దేవుడు మాకు మొట్టిగా లేస్తాడు. కానీ మీరు గుణపడాలి, బాగుపడాలి, దీవించబడాలి, ఆశీర్దించబడాలి. ఒక రోజున అయ్యో నా బ్రతికిందా ఎందుకంటే మీరు ఏడకుండా ఉండాలంటే ఎప్పటి నుంచి మీరు దీవించబడాలి. దేవుడికి స్తోత్రం. మా లెక్కలు టీచర్ అనేవాడు, రే ఏంట్రా మర్షిట్టు మా లంకగూడలో మాకు మర్షిట్టు ఉండేది. క్లాస్ నెగ్గొట్టేసి బయటికి వెళ్ళిపోతే ఆయన అనేవాడు, కొట్టి ఆయన చేతులు పెట్టాను అని అనేవాడు. ఏం కొడతానరా, నాకన్నా పెద్దగా ఉన్నారు మీరు, సిగ్గుండాలి, అన్న తిన్నారా, గడ్డి తిన్నారా, నేనేం పోను, నా జీతం నాకు వచ్చేది. కానీ ఒక రోజు మీరు ఏడుస్తారు. అయ్యో మా అధ్యాపకుడు మా ఉపాధ్యాయుడు చెప్పే మాట మేము లేదని బాధపడే రోజు వస్తుంది అన్నప్పుడు నిజంగా మనం మేము గెట్ టుగెదర్లో కలుసుకున్నప్పుడు ఎంతో మంది ఏడుస్తూ సాక్ష్యం చెప్పారు. అయ్యో వాళ్ళని ఉపాధ్యాయుడు, వాళ్ళ టీచరు మనల్ని అనేవాడు. ఆ విషయంలో ఉంటే కనుక ఈ విషయంలో అలాగా ఇప్పుడు కాలంలో టీచర్స్ అసలు అలా అనేవాళ్లే లేరని ఎంతో మంది మేము చాలా మంది ఏడ్చాను. దేవుడికి స్తోత్రం. ఆ స్థితి క్రైస్తవులమైన మనకు రాకుండా కాక
ఏమండి చెప్పిన మాట చెప్పినట్టుగా విని ఎవరు విమర్శించడం కాదనేది మనం బలపరచుకోవాలి. ఎవరు వచ్చి మనకేం చెప్పరు, మనమే బలపరుచుకున్నప్పుడు ఎదుటి వారు మనం ఏదైతే చూపించాలి సరిపోతారండి, సరిపోదు. కాబట్టి మీరు ఎవరో లాస్ట్ గా తిప్పేస్తున్నారు అనుకుంటే మీ కర్మ నేనేం చేయలేదు. కానీ రేపు పొద్దున ఒక రోజున మీరు బాధపడే రోజు రాకూడదన్న ఉద్దేశం. బట్ చదువుకున్న వారందరూ కూడా చక్కగా మీరు వాక్యాలు రాసుకోండి, ఇంటి వారికి తెలియచేయండి. ఒక మీ చుట్టాలు మీ ఇంటి వారు రాకపోతే ఇదిగో దేవుడి వాక్యం ద్వారా మాట్లాడాడని వారికి వివరించండి. దేవుడు నువ్వు దీవించిన గాక. దేవుడికి స్తోత్రం. కలిసిన వారు ఏం వాక్యం విన్నారండి ఇప్పుడు చెప్పండి, కొంచెం చూసి కాపీ కొడదామన్నా అవకాశం లేకుండా పోయింది. రాసుకోవడం ద్వారా 4 రకాల కొండల ద్వారా 4 రకాల హృదయాల ద్వారా దేవుడు మనల్ని బలపరిచాడు. దేవుడికి స్తోత్రం. వచ్చి తినేసి వెళ్ళిపోవడం అంటే కాదు. ఏమండి మనం ఏం కూర తిన్నాం, ఏం తిన్నాం, సన్నబియ్యమా, దొడ్డు బియ్యమా, కొట్ట బియ్యమా, ఉడికినయా ఉడకలేదని ఎలా పేర్లేడుతున్నామో అలాగే వాక్యం కూడా మనకు గుర్తుండాలా వద్దండి, ఉండాలా వద్దా? ఒక కూర బాగోపోతే 100 సార్లు గుర్తు చేసుకున్నాం దాన్ని. ఆ రోషం మీకు వాక్యం లేదా? ఉండాలా వద్దండి? ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి శారీరకంగా ఎంత రోషం కలిగి ఉన్నామో దైవికంగా కూడా అందుకని నీకు రోషం కలిగి ప్రభు సహాయంతో ప్రార్థనాపూర్వకంగా దేవుని మందిరానికి వచ్చి 2 ముక్కలు విన్నా మనం బలపడతాం, శక్తి పొందుతాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి 4 కుండల ద్వారా దేవుడు 4 రకాల హృదయాలు గల వారిని ఎలా ఉంచాలో దేవుడు మనతో మాట్లాడాడు. ఆ మాటలు మనలో హృదయంలో దేవుడు భద్రపరచును గాక. దేవునికి స్తోత్రం. విషయంలో కొలసీలు రాసిన పత్రిక కొంచెం రాపిడి మనకు అవసరం. ఏమంటే రాపిడి లేకపోతే గంధ చెక్క అయినా ఉపయోగం ఉండదు. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం చదువుకుందాం అమ్మా. ఒక చదువు. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. అందుకు తలను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాగండైన మా పరమ తండ్రి, ప్రేమగల ప్రభా, నాన్న తండ్రి, అబ్బారాజు మీకు స్తోత్రాలు ప్రభా. ఉదయ కాలంలో మంచి సమయాన్ని విస్తరిస్తున్నాం. ఎంతవరకు మీ నామాన్ని గణపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు 1000 వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతవరకు మనం మీ సన్నిధిలో ఆనందించే భాగ్యం, నిజంగా మా జీవితాల్లో చేసిన కార్యాలు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు స్వామి. వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. నిజంగా మీరు మాతో మాట్లాడకపోతే నిజంగా నాయన మీరు మాట్లాడి మేము బ్రతకలేము కదా తండ్రి. మీ మాట మిమ్మల్ని బ్రతికించేది, మీ మాట మిమ్మల్ని బలపరిచేది. కాబట్టి నాయన నీతిగా మాట తేటగా మాకు బోధిస్తుండగా వెనగలిగే చెవి ప్రేమ కలిగిన సామ్రాజ్యాన్ని జీవితాలు మాకు దయచేది. ఆశను పూర్తిగా మీ స్వాధీనం ఉంచుకుని తండ్రి నాయన మీ ఆత్మతో నీకు అందరికి కావాల్సిన ఆత్మ ఆహారం మీ ఆత్మ పరివేశపెట్టించి మీ ఘననామానికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అందులో తీయగలిగారని కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యంలో ఈ 4 విషయాలు ఇక్కడ మనకు ఉదయకాలం ప్రభు మనకి ఇస్తున్నారు. ఏమని మరి ఇక్కడ కొలసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు పత్రిక రాశారు. ఏమని రాశారంటే ఆ కొలసీ యొక్క సంఘం యొక్క బిడ్డలు ఎలా ఉండాలి, వారి యొక్క ఎదుగుదలను బట్టి వారు ప్రభువులో దీవించబడిన ఉద్దేశంతో వారిని ప్రోత్సహిస్తున్నాడు. వారికి ఉపదేశం చేస్తూ రాస్తున్న మాటలు ఏంటంటే 2:6 అంటాడు ఆయన, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించారు. అసలు యేసు క్రీస్తు మనం ఎందుకు అంగీకరించాం? ఒకవేళ మన ఇంటికి వెళ్తున్నాం, చర్చి నుంచి ఇంటికి వెళ్తామంటే ఒకరు మనం అడుగుతున్నారు, చూడండి అడుగుతున్నారు, ఏమంటే చర్చి నుంచి ఇంటికి వెళ్తే అడుగుతున్నారు మనల్ని లోహంగా, చూడండి ఇంటికి వెళ్తామంటే అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారని అంటే మీరు చర్చికి వెళ్ళారు కదా, ఇంటికి వెళ్ళారని అడిగారు అనుకోండి. ఇంటికంటే బోర్ కోసం చర్చికి వెళ్తే మనం మాట్లాడతామంటే మనం ఫెయిల్ అయినట్టు. ఏమండి చర్చికి నుంచి ఇంటికి వెళ్ళిపోతామంటే ఎందుకు వెళ్తున్నారు చర్చికి అంటే ఈ ఇంట్లో గోడ బాగా చర్చిలోకి వెళ్తాం ఉన్నాను అనుకోండి, అది కూడా మనం ఫెయిల్ అయినట్టే కాదండి, చెప్పాలి ఫెయిల్ అయినట్టే. కాబట్టి ఎందుకు ప్రభువుని అంగీకరించాము, క్రీస్తు ఎందుకు అంగీకరించాం, ఏ విధానంలో అంగీకరించాం, అసలు యేసుని నమ్ముకోవడం ద్వారా బేసిక్స్ మాట, యేసుని నమ్ముకోవడం ద్వారా ఉపయోగం ఏంటి? నెంబర్ 1, భూమి కింద ఉన్న పాతాలను తప్పించుకుని ఆకాశం పైన మోక్షముకు చేరడానికి ప్రభువుని నమ్ముకున్నాం. ఎవరైనా ఇదే సమాధానం చెప్పాలి. దేవుడికి స్తోత్రం. పిల్లలు కొట్టలేదండి, లేకపోతే మా అప్పులు తీరలేదండి, మా సమాధానం ఈ సెకండ్ ఆప్షన్, సెకండరీ. బాధలు, రోగాలు, ఎయిడ్స్, హెచ్ఐవి తగ్గినాయండి కూడా అద్భుతాలు కాదంటలేదు. కానీ ఒకవేళ రక్షణ పొంది హెచ్ఐవితో చనిపోయిన పరలోకం ఎంత వెళ్ళమా?
ఏమండి భయంకరమైన కుష్ఠవ్యాధితో చనిపోయినా పరలోకం వెళ్తాం వెళ్ళమా? ఎప్పుడు రక్షణ పొంది యేసయ్య రక్తంతో కడగబడి ఏమంటే పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి అవయవాలు ఉన్నా లేకపోయినా, దేవునికి స్తోత్రం, అవయవాలు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా ముందు మనం యేసు రక్తంతో కడగబడాలి. దేవునికి స్తోత్రం. ఏమున్నా లేకపోయినా కడగబడిన అనుభవం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా పరలోక రాజ్యం మనం చేరమని అందరూ కూడా చేరతాం. అయితే యేసు ప్రభువును అంగీకరించిన విధం ఏంటి అసలు? ఎందుకు ఏ ఉద్దేశంతో అంగీకరించాము? అంగీకరించిన విధం ఏంటని అడిగినట్లయితే కనుక ఒకటే మనం చెప్పాల్సింది, ఈ శరీర సంబంధంగా, లోక సంబంధంగా, భూ సంబంధంగా ఇవి నెక్స్ట్, ఇవి చేసిన దేవుడే, చేయకపోయినా దేవుడే, కార్యం జరిగిన దేవుడే, కార్యం జరగకపోయినా దేవుడే, కాదంటలేదు. కానీ అసలు బేసిక్ ఏంటి, మెయిన్ ఏంటి, ఫౌండేషన్ ఏంటి అంటే ఒకటి, భూమి కింద ఉన్నది నరకము, ఆకాశం పైన ఉన్నది ఏమండి చెప్పగలరా? ఇప్పుడు ఆకాశం పైన ఏముందంటండి? అమ్మ ఏముంది? గట్టిగా గ్యారంటీయా? ఆకాశం పైన ఏముంది? పరలోకం ఉందా లేదా? భూమి కింద ఉన్నది ఏముందంటండి? కాబట్టి భూమి కింద ఉన్న నరకమును తప్పించుకుని ఆకాశం పైన మోక్షం చేరడానికి యేసయ్యను నమ్ముకోవాలి. చెప్పండి. దేవుడికి స్తోత్రం. ఎవరు మళ్ళీ అడిగినా సరే ఇదే మనం చెప్పాలి. అలా చెప్పినప్పుడు కాబట్టి దీని నుంచి సమాధానం. ఎందుకంటే లోపం అన్నీ ఉన్నాయి, కానీ ఏ నామం అయినా, ఏ వ్యక్తి అయినా ఏమండి నరకము తప్పించి మరి పరలోకానికి తీసుకెళ్లే దేవుడు ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా? ఏమండి ఒక యేసు ప్రభుతో ఎవరు లేదు. యేసయ్య ఒకటి మాత్రమే మనల్ని మోక్షానికి తెచ్చేవాడు. ఆయనే మనం సేవిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసయ్యను అంగీకరించిన విధముగా మనము ఎలా ఉండాలి? అంగీకరించే విధం ఏంటో తెలుసుకున్నాం. ఒకటి పరలోకం చేరటం, రెండోది నరకాన్ని తప్పించుకోవడం. ఓకే, క్లియర్ అయిపోయింది. ఆయన అంగీకరించిన విధం ఏంటో మనకు అర్థమైంది. అయితే ఎలా ఉండాలి ప్రభువు ఈ లోకంలో? ఇంకా పరలోకం వెళ్ళిపోతే భూమి మీద మనం ఉన్నాం కదండి. భూమి మీద మనం ఎలా ఉండాలి? భూమి మీద మనం బ్రతుకు ప్రభువు నమ్ముకున్నానండి, బ్రతుకుతున్నాను లేదండి, అర్థం లేదన్నాము. మన ద్వారా ప్రభువుకు మహిమ కాదండి, మహిమ. మరి ఏమన్నా తన బలబల అంటారు మీరు. దేవుడికి స్తోత్రం. ప్రభు నమ్ముకుని ఏదో బతుకుతున్నానండి, ఏదో బతకాలి కదా, చర్చికి వెళ్ళకపోతే పాస్టర్ గారు ఇంటికి వచ్చేస్తాడు, సాయంకాలం ఏదో పెద్ద గొడవ అన్నట్టుగా మనం పాస్టర్ గారి కోసం ఇంటికి వచ్చేస్తాడని భయపడి చర్చికి వెళ్ళకూడదని మనం ఏమండి ప్రభువు లెక్క అడుగుతాడు అనే భయభక్తులు ఎప్పుడు మనం కలిగి ఉన్నాం. దేవుడికి స్తోత్రం. పాస్టర్ గారికి సంతోషం భయపడితే పరలోకం ఎలాండో మనం దేవుడి భయం కలిగి ఉంటేనే నిత్య జీవానికి వారసులం అవుతాముగాక. దేవుడికి స్తోత్రం. మనిషిని చూసి మనిషి ఎన్నాళ్ళు భయపడాలండి? మన భయం దేవుని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ భయం మనకు ఆశీర్వాదకరం. కాబట్టి యేసయ్యను అంగీకరించే విధంగా ఎందుకు అంగీకరించామంటే నరకం తప్పించుకుని మోక్షం చేరడం కోసం ప్రభువును నమ్ముకున్నాం. దేవుడికి స్తోత్రం. ఇట్టి సాక్ష్యము ధైర్యంగా అందరికీ మనం చెప్పుదుము గాక. అయితే అంగీకరించిన విధముగా భూమి మీద ఇంకా ఉన్నాం కాబట్టి ఉన్న మనం ఎలా ఉండాలని ప్రభు గారు మనకి బోధిస్తున్నారంటే, ఒకటి మీరు ఆయన ఏమవ్వాలంటే వేరుపారిన అండలు చేసుకున్న మాట నెంబర్ 1, భూమి మీద మనం సజీవులుగా ఆ మోక్షం మనం చేరాలంటే, ఆ తండ్రి ఇంట్లో మనం ఉండాలంటే, ఆ పరలోక మోక్షంలోనికి నిత్య జీవంలోనికి మనం చేరగలగాలంటే భూమి మీద ఒక విశ్వాసిగా, ఒక బిడ్డగా, దేవుడి బిడ్డగా, యేసు రక్తంతో కడగబడిన మనము భూమి మీద ఉన్నంతకాలము ప్రభుతో ఏ అనుసంధానం కలిగి మనం జీవించాలి అంటే ఆయనలో ఉన్న మనము రక్షించబడిన మనము ప్రభువులో ఉండి నీటి బాప్తిస్మం ద్వారా ఏమండి ప్రభువుని సొంత రక్షణ అంగీకరించిన మనము ఆయన ఏ అనుభవం కలిగి ఉండాలంటే వేరుపారిన అనుభవం కలిగి ఉందము గాక. దేవునికి స్తోత్రం. ఒక చెట్టు పెట్టాము, భూమి ఒక మొక్కను పెట్టామండి. మొక్క ఏమవుతుంది? కొంతకాలం వేరు తన్ని అది ఏమవుతుంది? మొక్కను పెడితే చెట్టుగా చెట్టు కాయలు కాస్తుంది. కాయలు కాస్తే పెద్దగా కొనాలి, మహావృక్షంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. గాలి తుఫాను వచ్చినప్పుడు కొన్ని చెట్లు చిటుకు పడిపోతాయి, కొన్ని చెట్లు ఒరుగుతాయి మాత్రమే, కానీ గాలి తుఫాను మళ్ళీ అయిపోతాయి, మన చెట్టు అయిపోతాయి. కొన్ని చిన్న గాలి తుఫాన్లకి ఏమండి వేళ్లతో సహా బయటకి ఏంటండి తల కింద అయిపోతాయి. కారణం ఏంటయ్యా? చెట్టు పెద్దదే కానీ చిన్న గాలి తుఫానికి దాని వేళ్లతో సహా బయటకు ఎందుకు వచ్చిందంటే ఆ చెట్టు విస్తారంగా పైకి పెరిగింది, కానీ విస్తారంగా చాలా మందికి నీడనిస్తుంది, కానీ విస్తారంగా చాలా పక్షులు దాని దగ్గర కాపుకుంటున్నాయి, కానీ దాని వేరు ఏమవ్వలేదంటే అది లోతుగా వెళ్ళలేదు. లోపల భూమిలో వేరు పారలేదు, ప్రవహించలేదు.
ఈరోజు దేవుడులారా ఆత్మ సంబంధంగా ప్రభులో మనం ఒక చెట్టు యొక్క వేరు ఎంత లోతుగా భూమిని తన్నుకుంటూ పారుతూ లోపలికి పారుతుందో ప్రవహిస్తుందో ఆ చెట్టు అంత పైగా ఎదుగుతుంది. అన్ని గాలి తుఫాన్లు వచ్చినా ఆ చెట్టు ఒరుగుతుందే కానీ అది పడుతుందండి, అది పడదు. దేవుడికి స్తోత్రం. అది పడనే పడదు. అది పడినా సరే తర్వాత మరలా కొంతకాలానికి అది మరలా గాలి తుఫాన్ తర్వాత మళ్ళీ ఖచ్చితంగా దాని స్థానానికి దేవుడు తీసుకొస్తాడు. కారణం ఏంటంటే అది భూమిలో దాని వేరుని లోతుగా తన్నుకునే అనుభవం కలిగిన దేవుడికి స్తోత్రం. ఈ రోజున ప్రభుని యేసుక్రీస్తుని కలిగిన మనం ప్రభులో మనం వేరుపారేమా అంటే ప్రభు కృపలో వేరుపారి అనుభవం కలిగి ఉన్నామా? ఒక చెట్టు ఉందండి, చింత మొక్క ఉంటుందండి. చింత మొక్కని ఏదో మామూలు మొక్క పీకినట్టు పెట్టగలుగుతామా? ఎందుకని చింత చెట్టు యొక్క వేరు తొందరగా భూమిలోకి ఏమైపోతుందంటే అది ఏం చేస్తుందంటే అది మీరు కింద మొక్కలు చూస్తున్నారు. నా వంశంలో వాకినేటప్పుడు సంతోషంగా ఉండడమ్మా, దేవుడిని నువ్వు దీవిస్తాడా? దేవుడికి స్తోత్రం. తలకాయలు కింద వేసుకున్నారని ఇద్దరు దెబ్బతిన వాళ్ళగా ఇష్టపడిపోతారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా వాకి విన్నామండి, కింద చూసుకుంటారు మీరు ఇష్టపడి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువులో మనం ఏమవ్వాలంటే వేరు పారాలంటే చూడండి, మనం ప్రభులో వేరు పారాలంటే చూడండి, ప్రభులో వేరు పారడం కలిగి ఉండాలి. వేరైపోదాం అనుకున్నాను పాస్టర్ గారి మధ్యకాలంలో సెట్ అవ్వలేదు మా ఆయనకి నాకు. ఏదైదాకా సమయం ఏడాక తిరుగుతుంది కుంపటాయి. దేవుడికి స్తోత్రం. ప్రభుని చేరైపోదాం అనుకున్నాం పాస్టర్ గారిని మధ్యన. మా పాస్టర్ గారు వాక్యంతో సాగుకొట్టేస్తున్నాడా, సైతాన్ గారు రాత్రులు యుద్ధంకి వచ్చేస్తున్నాడా. ఇది వరకు బాగానే ఉండేవాళ్ళు అండి, అటు ఇటుగా ఉంటే బాగానే ఉండేవాళ్ళండి. ఉపవాస ప్రార్థనకి వెళ్ళినా, ఆరాధనకి వెళ్ళినా, మరి ఉపవాసం ఉన్నా కొంచెం నిక్కచ్చిగా ఉన్నామని ప్రభులో ఉన్నానండి. సైతాన్ గారు రోజు వచ్చేసి తలుపుతీవా రాజ్యం తలుపుతీవా అన్నాడు. అవును, ప్రభులో వేరుపారే కొద్ది కూడా వాడికి ఏమవుతా ఉంటుందండి, వాడికి గుర్తు బిగుదా. మనం ప్రభులో వేరుపారే కొద్ది, ప్రభుతో అనుసంధానం పెరిగే కొద్ది కూడా మనల్ని బట్టి వాడికి ఏంటంటే భయమే కలుగుతాము. ఈ వ్యక్తి స్టాండర్డ్ అయిపోతున్నాడు, ఈ వ్యక్తి ప్రభులో నిలబడిపోతున్నాడు, ఈ వ్యక్తి ఆత్మఫలంలో ఫలిస్తాడు, ఈ వ్యక్తి ఆత్మలో వర్ధిల్లుతాడు, అన్ని విషయంలో సౌఖ్యంగా ఉంటాడు, ఈ వ్యక్తి ప్రభువుని గర్వపరుస్తాడు, నన్ను సిగ్గుపరుస్తాడని వాడు ఏదో రకంగా మనం ఏం చేయాలనుకుంటాడంటే మనం ప్రభులో వేరు పారకుండా ఏదో లబ్ధిపూర్కి మనలో పంపుతాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఒక చెట్టు వేరు పారకుండా కొన్ని చెట్లు బాగానే ఎదుగుతాయి, కొంతకాలం ఎదిగాక ఏం చేస్తుందంటే అవి మొగ్గు ఏమండి పడిపోతూ ఉంటుంది, కొన్ని రోగాలు వచ్చేస్తూ ఉంటాయి. శాస్త్రవేత్తలు దాన్ని ఈ అగ్రికల్చర్ తవ్వి చూస్తూ ఉంటే ఇప్పుడు మొగ్గు చెట్లు చూసాను చాలాసార్లు. ఏమండి కాయలు చెట్లు పాలిపోయి ఉంటాయి, ఎర్రి చెట్లు వేస్తాయి, ఏమండి పచ్చదనం అంత ఉండదు. ఏంటని చూస్తే దాన్ని వేలు తవ్వితే ఈ పచ్చిరేలాగా లద్ది పురుగులు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే అంటే భూమిలో కొరికేస్తాయి. అంటే భూమి యొక్క సారం లోపలికి వెళ్ళకుండా లద్ది పురుగులు ఏంటంటే ఇంత ఉంటాయి, రైల్లా తెల్లగా ఇప్పుడు తల్లి చూడండి మీరు బాటిల్స్ ఎవరు ఉంటాయండి. దేవుడికి స్తోత్రం. కాబట్టి అవి సారం వెళ్ళనివ్వండి. ఈ రోజున ఒక విశ్వాసిగా ప్రభులో, ప్రభు కృపలో, ప్రభు ప్రేమలో, ప్రభు సన్నిధిలో, ప్రభు వాక్యంలో, పరిశుద్ధాత్మలో మనము ప్రభులో ఏమవకుండా అనుసంధానం కాకుండా ఏదో పురుగు రూపం అపవాది మనం ఏం చేస్తా ఉంటాడు ఏంటండి, దొలుస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు మనం వేరు పారగలుగుతామా, వేరైపోతామా ప్రభులోంచి? మాట్లాడుకున్నాడు సార్, దేవుడు మాట్లాడాలి చెప్పవచ్చు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. ఏమండి ఉన్న సమయం కొంచెం, కాబట్టి ఉన్న కొంచెం సమయమైన ఈ ప్రభుత్వ అనుసంధానం కలిగి ఉన్నామా? దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. వేరుపారి అనుభవం కలిగి ఉండాలంటున్నాడు ఆయన. అంగీకరించాం కానీ ప్రభువులో మనం ఎలా ఉండాలంటే ఆయన స్పష్టంగా మన గురించి మాట్లాడుతున్నాడు. మీరు ప్రభువులో వేరుపారి అనుభవం కలిగిన వారుగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ప్రభులోనే ఉన్నామండి, ప్రభుత్వంలోనే ఉన్నాం. మాకు అన్ని తెలిసినప్పుడు ప్రార్థన వచ్చండి, పాటలు పాడుకుంటామండి, కుటుంబ ప్రార్థన చేసుకుంటామండి, కానుకిస్తామండి. పాటలు గారు మా ఇంట్లోనే వారంలో ఫోన్ చేస్తాడండి. అంత మాత్రం చేత మనం ఏమన్నా రక్షణ ఫ్రీగా వచ్చేద్దా, పరలోకంలో సీట్ గ్యారెంటీ ఏముండదు. ఎన్ని సౌకర్యాలు ఉన్నా, మాస్టర్ గారు మన కూర్చున్నా, చర్చిలో మెయింటైన్ మంది అయినా ఏమంత చెత్త వేస్ట్, టైం వేస్ట్ ఏముండదు. కానీ ఒకటి వ్యక్తిగతంగా ప్రభువులో మనం ఏమనుభవం కలిగి ఉండాలి అంటే అంగీకరించి చాలా రోజులు అయిపోయింది, రక్షణ చాలా రోజులు అయిపోయింది, సరుకు లేదు, ప్రార్థన చేయలేకపోతున్నాం, మోకాళ్ళని ఉండలేకపోతున్నాం, కన్నీరు కాచలేకపోతున్నాం, నీ హృదయం కన్నీటిలో బండబారిపోయింది, ఎదురు బాధపడతా ఉంటూ నవ్వుతా ఉన్నావు, సైతాన్ లక్షణాలు నీలో ఉన్నాయి, క్రీస్తు మనసు నీలో రాలేదు. కారణం ఏంటయ్యా అంటే నువ్వు ప్రభులో వేరుపారు అనుభవం లేదు. కారణం ఏంటంటే నిజంగా ప్రభులో వేరుపారు వారు ఏమై ఉండగలుగుతారంటే పక్కవారు బాధపడతా ఉంటే
మీరు ఏమైపోతారంటండి, ఆ బాధ నాది అన్నట్టు వీళ్ళు చేస్తా ఉంటారు. అది ఏ మనసు అయ్యా అంటే క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మనం కలిగి ఉంటుందాక. దేవుడికి స్తోత్రం. పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మను సంధిస్తున్న విషయం ఏంటంటే ఉదయకాలము ప్రభువులో మనము వేరుపారిన వారుగా ఉండాలి. అంటే ప్రభువులో లోతైన అనుభవం కలిగిన వారుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఒక చెట్టు ఎంత వేరుపారుతుందో ఆ చెట్టు అంత పైకి ఏమవుతుందని చక్కగా ఎదుగుతుందండి. ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని రకాల పేరుగలతో ఆ చెట్టు పడిపోతుంది. కారణం ఏంటంటే చెట్టు భూమిలో లోతైన వేరుపారు అనుభవం కలిగి ఉన్నది. దేవుడికి స్తోత్రం. చెట్టు గురించి ఎందుకు ప్రభు మనతో మాట్లాడుతున్నారంటే ఆ చెట్టు మనం చూసి విశ్వాసం సూచిస్తుందండి. కాబట్టి ఉదయకాలం మనం ప్రభులో వేరుపారు అనుభవం కలిగి ఉన్నామా? ఎప్పటికప్పుడు ఈ శ్రమ తట్టుకోలేకపోతున్నామండి, ఈ బాధను తట్టుకోలేకపోతున్నామండి, ఆ మందులను మనం తక్కువ చేసి మాట్లాడుతున్నారు పాస్టర్ గారు. ఏంటో మా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రభు నమ్మాక సర్కిల్ బాగా తగ్గిపోయిందండి. ఈ మధ్యన మా ఫ్రెండ్స్ అందరూ ఏంటి ఆ పిల్లలు ఆదివారం తీసుకెళ్ళిపోతున్నామండి, మా ఫంక్షన్ కావాలంటున్నారండి. చాలా ప్రభు నమ్మాక మాకు అసలు సమాజంలో వాల్యూస్ చాలా కొలాప్స్ అయిపోయాయండి పాస్టర్ గారు. ఏదో ప్రభు నమ్ముకున్నాం కానీ ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయని తెలిస్తే కనుక ప్రభులోకి మేము రాలేకపోతున్నాం. ముందు చెప్పలేదు మీరు, నీకోసం ముందు చెబుతారు. మరి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. స్కూల్కి వెళ్తాం, పరీక్షలు ఉంటాయని ముందు చెబుతారండి. ఫీజు కట్టాలి ముందు చెబుతారా? పరీక్షల ముందు ఫీజు కట్టాలి, లేదా పరీక్ష అని అంటారండి. కాబట్టి ఉంటాయి పరీక్షలు, ఉంటాయి. పరీక్షలు రాకుండా పై స్థాయికి వెళ్ళలేమో. ఏమండి ఫీజు కట్టలేకుండా ఇప్పుడు తెలుగు ఏంటంటే వచ్చేసినాయి కదండి. ఫీజు కట్టడానికి ఇంత చెడ్డట్లేదు, కొట్టట్లేదు. ఏమండి హాల్ టికెట్ ఇవ్వలేదు అంతే. ఫీజు కట్టి హాల్ టికెట్ మాకు ఇవ్వలేదు ఏంటంటే, నెంబర్ రాలేదు ఏంటంటే ఫీజు కట్టారా, చచ్చినట్టు కట్టాల్సింది. దేవుడికి ఇస్తున్నా ఎన్ని తెలివితేటల లోపంలో ఈ లోక చదువుల కోసం. కానీ ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైన ఆ యుగాలు ఉండే ప్రభుత్వం ఉండే ఆ భాగ్యంలో వెళ్ళగలగడానికి ఈ లోపం ఉండగా ప్రభు అంటున్నాడు, మీరు నాతో వేరుపాటు అనుభవం కలిగి ఉండాలని కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. ఈ కొంతకాలము కూడా ప్రభువులో యెహోవా మందిరంలో నాటబడిన మనము నాటబడినట్టుగానే ఉంటే కాదండి. ఒక చెట్టు నాటిన తర్వాత 3 సంవత్సరాలు చూసిన అలాగే ఉందండి, కాయలు కాయట్లేదు. ఏమంటే ఏం పని చేయట్లేదు. అది ఆడదో మగదో తెలియట్లేదు, పోత వస్తుందో పోతరా తెలియట్లేదు, అది కాయలు కాస్తుందో తెలియట్లేదు. ఎరుడు వేస్తున్నాం, పెండ వేస్తున్నాం, ఏమైనా అన్ని రకాలు ఇస్తున్నాం. పైగా తెలిసిన చేస్తున్నా దానికి చుట్టూ ఎన్ని చేస్తున్నాం కానీ ఒక్క ఆగ్రహాలు అది సావట్లేదు. పోనీ తీసేద్దాం, చచ్చిన బాగుంది తీసుకోవడం సావట్లేదు. నా చేతులతో పచ్చని మొక్క తీయడం ఫీలింగ్ మళ్ళీ కొంతమంది అలా వినిపిస్తున్నాను భాషగా మమ్మల్ని. చచ్చిపోయినా బాగుంది, ఎండిపోయినా బాగుంది, తీసుకొని ఇంకో కొత్త చేస్తాం, అది సావట్లేదండి. మేము దాన్ని తీయలేకపోతున్నామండి, ఈ ప్లేస్ వెళ్ళిపోతున్నాను. మనం బాధపడతానే మన మరలో ఉందని మన గురించి బాధపడతానే బాధపడ్డాను. దేవుడికి స్తోత్రం. పిల్లడు 7వ సంవత్సరం పాస్టర్ గారు 2 ఇడ్లీలు తినలేకపోతున్నానండి. మొన్నే 500 ఫీజు కట్టానంటే 2 ఇడ్లీలు తక్కువ తింటే 500 ఫీజు కట్టి డాక్టర్ గారు చేత 2 ఇడ్లీలు తిన్నందుకు 500 ఫీజు కట్టి డాక్టర్ గారు చూపించాం. ఏం లేదమ్మా 1 నీళ్ళు పట్టి అంటాడు వాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏ రకంగా చూసినా మన పిల్లలు పోషణ విషయంలో అంటే వారి ఎదుగుదల విషయంలో ఇంత శ్రద్ధ చూపిస్తున్నానే. కానీ దైవికంగా ప్రభుత్వం మనము ఆత్మీయ జీవితం ఎదగకపోతే మన గురించి ప్రభువు బాధ కదండి. అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి వీరిని కాపాడుతుందని, ఇన్ని కరోనా నుంచి వీరిని తప్పించాని, ఇన్ని కిరికిరిలో వీరి పక్షంగా నేను కీర్తనాస్పదంగా నిలబడ్డాని, వీరి ఆపదలో యెహోవా రీతిగా నిలబడ్డాని, వీరి రోగంలో క్షమాద వారి గుమ్మం దగ్గర కాపలా ఉన్నాని, వారు ఈడ్చుకెళ్ళిపోతున్న శైతాన శక్తులతో మిఖాయిలు పంపి వారికి విడుదలిచ్చాని. ఏంటి నా పిల్లలు ఎదగట్లేదని ఆయన బాధపడతారండి. అందుకే ప్రభు వారు పౌలు గారు నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మాట ఏంటంటే, మీరు వేరుపాలను కలిగిన వారుగా ఉండమని ప్రభు కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఏ విషయంలో వేరుపాలని మనం ఎక్కడికి పాల్గొంటే వెళ్ళిపోవాలి. కొన్ని చెట్లు ఉంటాయండి, నాటిన చోట ఉండవండి. ఇక్కడ వేసే అవ్వకండి, ఇక్కడ మొక్క నాటే అవ్వకుండా దాని ఎక్కడికి వెళ్ళిపోతాయి ఏంటండి, పక్కింటి వాళ్ళు అరుగు కిందకి వెళ్ళిపోతాయి. ఆ అరుగు బదులవుద్ది. ఏమంటే అరుగు బదులైపోయింది, కారణం తెలుసా, మీ చెట్టు అంటాడు. నా స్థలంలో నేను వేసానయ్యా, నీ చెట్టు బదులు నా చెట్టు అంటా. లేదండి కలిసి చూడండి, ఈ అరుగు బాగానే ఉంది, మీరు మొక్క వేసారు, దాని ఏడు వచ్చి మా అరుగు బదులు కొట్టేసి మా తాతగారు మండవలో వదిలేదు అంటాడు. దేవుడికి స్తోత్రం. కొన్ని చెట్లు అలాగే ఉంటాయి, ఆ పక్కన ఈ పక్కన ఇబ్బంది పెడతా ఉంటాయి. కానీ ప్రభువులో మనం వారిని బాధ పెట్టడం కాదు. కానీ ప్రభువులు ఇదివరకు అవి చాలు, ఇదివరకు వాళ్ళని బాధ పెట్టి గొప్పగా రాజాగా బతికాం, అది ప్రభువుకి ఇష్టం కాదు. కానీ ఇప్పుడు ప్రభువులో బ్రతికి మనం ఎంత దిక్కులేని స్థితిలో ఉన్నా సరే మనం అలా ఇక్కడ లోపం ఉంచుతాడేమో కానీ పరలోకంలో మనం గొప్ప ఐశ్వర్యులుగా మార్చుగాక. దేవుడికి స్తోత్రం. మాట నీకు అర్థం కాబట్టి ప్రభువులో మనం ఏమవ్వాలంటే వేరుపారిన
కలిగి ఉండాలి. ఏ విషయంలో వేరుపారాలంటారు? ఎక్కడ వేరుపారాలంటే లోకంలో కాదు. కొంతమంది లోకంలో భలే వేరు, ఒక సబ్జెక్ట్ ఇచ్చి ఏమో ఇది నాకు తెలియట్లేదంటే ఇప్పుడు దాని గురించి ఉంటారండి, మ్యాటర్ దాని గురించి ఇస్తారండి డీటెయిల్స్. అదే ప్రభువులో ఒక విషయం అడిగితే అదే పాస్టర్ గారు మాకు ఇలాంటి విషయాలు చెప్పరండి, మా పాస్టర్ గారిని పెట్టేస్తాం. ఇది న్యాయమా దేవుడి బిడ్డ? ఈ రాత్రి ఉదయకాల పంపిస్తున్న మాట ప్రభులో మన వ్యక్తిగతంగా ప్రభులో ఏమైనా అడుగుతాడు, ఎంత వేరుపారటం అంటే ప్రభులో ఎదుగుదల, లోతైన అనుభవం, రక్షణలో లోతు, ఆత్మీయత లోతు, పరిశుద్ధత లోతు. సీమోన్ మీద అన్నాడు, సీమోనా రాత్రంతా నువ్వు చేపలు పెట్టి బాధపడుతున్నావు కానీ అయ్యా మాకు ప్రయాసం ఎంతమైపోయిందండి, రాత్రంతా మాకు ఏమీ కూడా దొరకలేనప్పుడు ఏమన్నా ప్రభు ఏమన్నా నీవు దోడిన లోతుకి నడిపించు. చేపలు పట్టినే పడలేదని అక్కడ. దేవుడికి స్తోత్రం. ఇంతవరకు ప్రభుత్వం ఏ ఆశీర్వాదం లేకుండా ఉన్నావు. కారణం ఏంటంటే లోతుగా ఉండట్లేదు. పైపైన గట్టు మీదే ఏదో ఏంటండి ఏమంటారు, గట్టు మీద దాన్ని ఏమంటారు, బీచ్కి వెళ్ళేటప్పుడు వచ్చేస్తున్నావు కానీ ఏటకి వెళ్ళలేదు మనం. దేవుడికి స్తోత్రం. ఏమండి బీచ్కి వెళ్తే మనకి చేపలు దొరకమండి, మనం వెళ్ళవలసింది సముద్రం లోపలికి వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. బీచ్కి వెళ్తే ఏం దొరుకుతాయి? ఇసుక రాళ్ళు దొరుకుతాయి, ఇంటికి తెచ్చుకుని సోకేట్లో పెట్టుకోవడం, కడుపు కాలిపోతాం. లోపలికి వెళ్ళి చేపలు దొరుకుతాయి, ఆ దగ్గర మనం కొనుక్కోవాలి. దేవుడికి స్తోత్రం. ఈ రోజున వేరుపారని అనుభవం కలిగి ఉంటాను కదా. ఏ విషయంలో వేరుపారాలని మనం? ఒక విషయం ప్రాముఖ్య విషయంలో, అన్ని విషయాలు ఉన్నాయి కానీ ఒక విషయం నాకు అవసరమైంది. చూడండి ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఏ విషయంలో వేరుపారాలని ప్రభు గారు మనల్ని బోధిస్తున్నారు చూసినట్లయితే ఒక మాట మనకి ఇష్టమైన మాట, ఇది అవసరం. ఇది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుతాను నేను, మీరు వినండి. ఎఫెసీ 3:15 ఒక చక్కటి మాట రాయబడింది, నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. మీరు అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలని మీరు దేవుడి సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. ఇక అండర్లైన్ చేసుకున్నాం ఈ మాట. ప్రేమ యందు మాట అందరూ ప్రేమ యందు వేరుపారి స్థిరపడి, అందరూ చదవాలి, సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకును, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. మీ తల్లపై దేవునికి స్తోత్రం. పౌలు గారి యొక్క ప్రార్థన ఏంటయ్యా అంటే, అభిలాష ఏంటయ్యా అంటే, ఒకరోజు భూమి మీద మీరు కుటుంబాలుగా ఉన్నారు కదా, పరలోకంలో కూడా మీరు కుటుంబాలుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ కుటుంబాలుగా ఉండటం, ఎక్కడ ఆనందించడమే కాదు, ఈ కుటుంబాలని పరలోక కుటుంబాలుగా మారిపోవును గాక. దేవుడికి స్తోత్రం. మారాలంటే ఏమవ్వాలంటే అండి, మతం మారితే రారండి పరలోకం. దేవుడికి స్తోత్రం. ఏం మారాలండి? హృదయం మారాలి, జీవితం మారాలి, బుద్ధులు మారాలి. ఎవరామె మనసులో ఎవరు ఆమె అంటే అవునా కదా? మతం మారితే పరలోకం రావండి. ముందు మనసు మారాలి, బుద్ధి మారాలి, జీవితం మారాలి, బ్రతుకు మారాలి. అప్పుడే మనం పరలోకం వచ్చుము వెళ్ళదుము గాక. నమ్మిన వారు దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడికి స్తోత్రం. ఈ మాట నాతో ఏకీపించిన వారు ఒకసారి గట్టిగా దేవుడికి స్తోత్రం చేయండి అందరూ ఒకసారి. దేవుడికి స్తోత్రం. ఏ విషయంలో మనం వేరుపారాలంటే, ఏ విషయం రాయబడిందండి ఇక్కడ? ఏమైనా అర్థం చేసుకున్నాను, ప్రేమ యందు. మళ్ళీ ఈ ప్రేమ ఉండవు. ఏ ప్రేమ మాస్టర్ గారు? ఏ ప్రేమ అంటే గోల్డ్ ప్రేమలు ఉన్నాయి, అన్ని ప్రేమలు నశించిపోయే ప్రేమలే. ఒకే ఒక ప్రేమ, శాశ్వత ప్రేమ, అగాపే ప్రేమ. అదే నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క కల్వరి ప్రేమ. దేవుడికి స్తోత్రం. ఆ ప్రేమలో మనం ఏమవ్వాలంటండి? ఆ ప్రేమ నిజంగా ప్రభు ప్రేమ ఎంత గొప్పదండి, ప్రభు ప్రేమ ఎంత బలవంతం చేస్తుందని. ప్రభు ప్రేమను ఎప్పుడైతే పాదుకుంటామో, ప్రభు ప్రేమ మనల్ని ఒక పాదు ఎలాగా, చూడండి ఒకసారి, పాదు పందిని అల్లుకుని అల్లండి అక్కడ, అలాగే ప్రభు ప్రేమ మనల్ని అల్లుకోనివ్వడానికి మనం ఇష్టపడాము గాక. దేవుడికి స్తోత్రం. బిరకాయలు కాకున్నాయండి, కింద అయితే కాయట్లేదు, పందిరి ఎక్కించాం. నువ్వు మంచిదాన్ని కాదు, నువ్వు మంచి జాతి కాదని చెప్పేసి ఆ పందిరి కనుక ఆ పాదుని ఎక్కడ వెళ్ళదనుకోండి, అల్లుకొని వెళ్ళదనుకోండి, ఆ పందిరికి వెలుగు ఉంటుందండి. ఒకవేళ కనుక ఆ పందిరి నిండా ఆ పాదు అల్లేసుకుని బీరకాయలు కాసినాయి, ఏ పందిరి అంటారు దాన్ని? తెలుగులో మాట్లాడండి ఒకసారి. ఆ పందిని ఏం పందిరి అంటారండి? అది పందిరి నిండా కాసిన బీరకాయలు పందిరి అండి. బాబా ఎంత బోర, ఎంత 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 అందంగా ఉంది పందిరి అంటారండి. అక్కడ ఏమి లేకుండా పురుగులు అంటా ఉంటాం. దేవుడికి స్తోత్రం. ఈరోజు ప్రభు నమ్మిన మనం ఒక పందిరి వలె మనం ఉండి ప్రభు ప్రేమ చేత అల్లుకొని పోదుము గాక. కాబట్టి వేరు పారినటువంటి అది ప్రభు ప్రేమను అల్లుకొని
ప్రభు ప్రేమను మనం పొందుకోవడానికి మనం ఇష్టపడాలి. అందుకే పౌలు గారు అంటారు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తున్నట్టు ఆయన బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమ నుంచి ఏది కూడా మమ్మల్ని ఎంత మాత్రం కూడా కదిలి ఏది కూడా ఎన్నో వస్తున్నాయి, కరువు వస్తున్నాయి, ఉపద్రవాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, బాధ ఇబ్బందులు వస్తున్నాయి, కానీ ఏది కూడా క్రీస్తు ప్రేమలోంచి మమ్మల్ని ఇంచు కూడా కలపలేకపోతాం. దేవుడికి స్తోత్రం. ఎవరయ్యా ఈ మాట చెప్పగలుగుతున్నారంటే ప్రభువులో వేరుపారిన అనుభవము గలవారు. చెప్పకూడదు. దేవుడికి స్తోత్రం. ఏ విషయంలో వేరుపారాలి? ఏ ప్రేమలో వేరుపారిన కలిగి ఉండాలి మనం? క్రీస్తు ప్రేమలో. అన్ని తెలుసండి మాకు. బైబిల్ చదివేసి అంటే ఏమన్నా అడగకపోతాం. 100 సార్లు బైబిల్ చదివితే నీకు ఉపయోగం ఉండదు. ఏమండి క్రీస్తు ప్రేమ ఎన్ని పౌలుగా చెప్పారు కదా, మొదటి కొన్ని 13వ అధ్యాయంలో, నువ్వు గనగలనాడే గంటల గలగన ఏం చేసినా, అన్ని భాష ఉన్నా, నువ్వు కాల్ ఏం చేసినా ప్రేమ లేకపోతే వేస్ట్ రాబాయి అన్నాడు. అన్నాడు ఆయన. మొదటి కొన్ని పత్రిక 13 ఉన్నాడు. నీకు ఎన్ని ఉంటే ఎవరు కావాలి? ప్రేమ లేకపోతే నువ్వు వేస్ట్ అన్నాడు. అనలేదండి ఆయన అన్నాడు. ఎందుకంటే నువ్వు కాల్చుకోవడానికి దేహాన్ని ఇచ్చేసినా సరే నీ సర్వసంలో ప్రభుకి మన దేవాలయాన్ని ఆసుపత్రులు రాసిన వేస్ట్ నరకానికి వెళ్తాం. అది ఇప్పుడు ప్రభు ప్రేమ కలిగి ఉంటేనే పరలోకం వెళుతుంది కాక. దేవుడికి స్తోత్రం. నా మాటలు కాదండి, పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్న మాటలు. మొదటి కొన్ని 13లో చూడండి, ఆయన విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడే నిలబడితే లాస్ట్. ఈ మూడింటిలో శ్రేష్టమైనది ఏదంటే మళ్ళా మూడింటిలో కూడా ప్రేమే. దేవుడికి స్తోత్రం. ప్రేమ లేకపోతే మనం ఏం చేయలేము, ప్రభుతో ప్రయాణం చేయలేము. ప్రేమ లేకపోతే ప్రభువులో లోతుగా వెళ్ళలేమండి. ఈ రోజున భార్యాభర్తల మధ్యన ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ. ఎందుకంటే అక్రమం విస్తరించడం ద్వారా అనేకలో ప్రేమ ఏమైపోతుందంటే అన్ని దినాల్లో చల్లారిపోతుంది. దినాలు మరి లోకంలో చల్లారిపోతామంటే మనం చల్లారిపోవాలని రూల్ ఏం లేదు కదా. దేవుడి వాక్యం ద్వారా మనము వేడెక్కుదుము గాక, చల్లారిపోతున్న వారిని అనేకలు జీవపరచుదుము గాక. ఎవరు జీవపరచగలుగుతారంటే ప్రభువులో వేరుపారిన అనుభవం గల వారు మాత్రమే, ప్రభు ప్రేమలో వేరుపారిన వారు మాత్రమే ఏం చేయగలుగుతారంటే వారు వర్ధిల్లుతారు. ఏమండి జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుని ఆయన ప్రేమ ద్వారా ఘన కార్యాలు అనుభవించుదురు గాక. మన జ్ఞానం మన తెలివి ద్వారా అభివృద్ధి చెందాం అనుకున్నారా? హలో అయ్యారా, మన జ్ఞానం మనం ఏం చేయదండి. మన మనిషి జ్ఞానం దేవుడి ఎటువంటిదంటే అండి వెరితనమే. మనకి ఎంత జ్ఞానం ఉన్నా మనం వెళ్తున్నమే, కానీ దేవుని ప్రేమలో మనం పాల్గొన్నప్పుడు, దేవుని ప్రేమలో వేరుపరి అనుభవం కలిగి ఉన్నప్పుడు మనం దేవుడు ఎక్కడికో తీసుకెళ్తాడు. దేవుడికి స్తోత్రం. ఎవరు ఈ స్థాయిలో రావడం కారణం ఏంటి? నీ చదువు రాదు కదా, నీకు చెట్టు భూమి లేదు కదా, ఒకప్పుడు మా దగ్గర నువ్వు పాలేరు కదా, ఈ రోజు ఈ స్థాయికి ఎలా వచ్చావని చెప్పినట్టు. మా చిన్నప్పుడు మా పక్కూరు ఊరు రాయకుతున్న ఊరు ఉండేది. అయితే ఆ ఊరికి అప్పుడు వంతులు ఉండేది కాదు. మా ఊరికి ఆవిడికి మరి వంతులు ఉండేది, అప్పుడు వంతులు ఉండేది కాదు. ఎవరన్నా మడుగు దాటి వెళ్ళేవారండి. కాపువారం నుంచి మా అమ్మగారి ఊరి నుంచి మా ఊరు వచ్చి, మా ఊరి నుంచి రాయకులు కదా. అయితే వాళ్ళు పొలానికి నేను నాకు చెబుతాను కాదు, రాజులు ఆ ఊర్లో అసలు ఇష్టపడేవారు కదా. అరే ఈ ఊర్లో పోయి సంఘాలున్నాయి కదా, మడుగు దాటి వెళ్తున్నారు, మరి బట్టలు తడిసిపోతున్నాయి, ఇంకో చెత్తపట్టుకు వెళ్తున్నారు. మళ్ళా వచ్చినప్పుడు అంటండి చర్చ అవగానే ముందు బట్టలు తడిబట్టలు వేసుకోవారంట. ఆ మడుగు తడిబట్టలతో దాటివారంటండి. మడుగు దాటి నేను కొబ్బరి చెట్టు పక్కన ఉంచుని మా బట్టలు మార్చేసుకుని మళ్ళీ సంచులో పెట్టుకుని మళ్ళీ పొడి బట్టలు వేసి ఇంటికి వచ్చేవారండి. చర్చలు అందరూ కొన్ని సంఘాలు ఎదురవుతారు కదండి, ఎదురవరండి. హలో ఏంటంటే ఇంద్రాలకు ఎవరన్నా దేవుడికి స్తోత్రం. ఆ ఊరు వెళ్ళకపోతే మా ఊరి చర్చలు రావచ్చు కదా, అంత దూరం వెళ్ళాలండి, అంత భక్తి ఉందా మీకు? చూద్దాం ఎన్నాళ్ళు వెళ్తారు. అది వెళ్ళే భక్తి పనులని మనకి బాగా ఫ్రీగా తిప్పుకోవడం వచ్చు కదండి, తిప్పుకునేవారండి అన్నారు. దేవుడికి స్తోత్రం. ఈ రోజున ఏమండి ఆ ఊళ్ళో కొటేషన్లు ఆడండి, చప్పట కొట్టాలనిపిస్తుంది మీకు. దేవుడికి స్తోత్రం. ప్రభువుని మన ప్రయాసం ఎప్పుడు ఏం కాదంటండి. ఆమె హల్లెలూయా. వాళ్ళు అన్న వాళ్ళంతా రేపు పాలేరుగా మారిపోయారండి. ఒకప్పుడు ఈలు పాలేరులు ఏమండి, ఇప్పుడు ఏముండేది కాదు అక్కడ. పాపం బట్టలు ఉత్తుకోవడానికి సబ్బు కొనుక్కోవడానికి వెళ్తే కిరణ్ కొట్టుకోడు ఏంటండి తినడానికి మెతుకులు లేవు కానీ సబ్బు కొనుక్కోవడానికి డబ్బులు లేవు కానీ వెళ్ళిపోవాలంటే రాజుల చర్చికి. మన ఊళ్ళో చర్చి అబ్బో భక్తి బాగానే ఉంది అని కిరాణా కొట్లు బాగుంటూ కూడా అనిపించేవాడి. ఎందుకంటే చర్చి 9 గంటలకి వీళ్ళు ఒక 5-6 గంటల పొద్దునే బయలుదేరిపోయారంటే ఎక్కడికి వెళ్ళిపోవడం బయలుదేరారంటే అని చెప్పేసి అసలే లేనివాడు కదండి, లేనివాడు అందరికి లోకలే కదండి, అవునా కదా. అందరూ కిరాణా కొట్టు దగ్గర ఎక్కడిచ్చేవారంటే. కానీ చూడు దేవుడు అన్యాయిస్తుంటారా? దేవుడు తన మందిరం కోసం ఏమన్నా నాకు కాలనీలో చర్చిలో టైం రాలేకపోతున్నాం. ధనవంతులు భాగ్యవంతులు మరి మనం ఏమండి 4 ఊర్లు దాటి ఒక మడుగు దగ్గర బట్టలు మార్చుకుని తడి బట్టలు అందులో పెట్టుకుని మళ్ళా చర్చికి వెళ్ళి ఏదో ఇలా 12 గంటల టైం చూసే రోజు కాదండి. పొద్దున్న 9 గంటలు పెట్టి మధ్యాహ్నం 4 అయింది.
అక్కడ మెతుకులు తిని మళ్ళా సాయంత్రం 6-5 అయింది అంటండి. ఈలోపు దారిలో అవును భక్తుడు అంట, భక్తుడు ఎట్లాంటికి వెళ్తాను మీకు ఎక్కడి నుంచి ఎవరంటాడు అయినా సరే ప్రభు ఏమో మరి ఆ మందిరం నాకు ప్రేమ చూపించావు అంత అవసరమాటి మేళని ప్రభు కోసం ఎంతో ప్రయాసపడ్డారండి. వీళ్ళు విమర్శించుకోవడం వల్ల ఆయన దగ్గర బాలీలు అయ్యారు. విమర్శించబడి వీళ్ళందరూ ఈరోజు నా ఊరికి పోటీసులు అయ్యారు. దేవునికి స్తోత్రం. అంటే విమర్శించే అలా అయిపోతారని చెప్పలేదు. మనం పడ్డవారు ఇప్పుడు ఏం కాదంటండి. ఇందుకు ఒక మాట పట్టి కసుబలు వేసిపోతావు భక్తి మీద భార్య మీద నువ్వు ఒక మాట పడలేవా? ప్రభుదే నేర్పాడా నీకు నాకు? దేవునికి స్తోత్రం. ఓర్చుకుందాం. ఓర్పు ద్వారా ఏముందంటే ఓర్పు అంటండి గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఓర్పే మళ్ళీ ఏం చేస్తాంటండి కాపాడు. వాగ్దానం పొందేది మనకి ఏమవసరం అంటండి ఓర్పే అవసరం. కాబట్టి ఇవన్నీ ఎలా మనకు వస్తాయంటే ఈ స్థాయిలోకి ఎప్పుడు మనం ప్రభుతో ప్రయాణం చేయగలుగుతామయ్యా అంటే ప్రభులో వేరుపారిన అనుభవం కలిగిన వారంగా ఉన్నప్పుడు మాత్రమే. చెప్పగలరు ఆమేన్. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రభువులు ఈరోజు మనం ఏమైపోవాలంటే ప్రభులు మనం ఏమో ప్రార్థన చేసుకోవాలి. ప్రభులు మనం వేరుపారి ఎందులో ఏ విషయంలో వేరుపారి ప్రభు యొక్క ప్రేమతో నిండిపోతే అన్నిటినీ చేస్తాం. ప్రేమ ఉన్నప్పుడు ఏముంటుంది? ఏం కాదు పర్లేదే అని కారాన్ని నూనెని అన్నాన్ని కలుపుని తినేసి నీళ్ళు తాగేసి ప్రభు ఈ మంచి భోజనం అంటే స్తోత్రం అంట. అదే ప్రేమలో ఎదుర్కోండి. అటు ముడుసులు ముళ్ళు వేసి పెట్టినా సరే ఏంటో నీకు వందనాలు అది మీరు చెప్పుకోండి. దేవుడికి స్తోత్రం. ప్రేమను చూడండి ఏమంటే పచ్చడి మెతుకులున్నా సరే ఎలా కనపడుతుంటే అది మనలా కనపడుతుంది. ప్రేమలో ఎదుర్కోండి తక్కువే. చూడండి ప్రేమ ఏం చేస్తుందంటే అన్నిటిని ఏం చేస్తుందండి లెవించేస్తుంది, అన్నిటినీ కప్పేస్తుంది, అన్నిటినీ మూసేస్తుంది, పైకి ఏది కూడా కనబడనివ్వనే. కాబట్టి ప్రభు ప్రేమలో మనం ఈరోజు మనం ఏమైనా ప్రార్థన చేసుకోవాలంటే ప్రభు ప్రేమలో వేరుపారు అనుభవం కలిగి ఉంటే ప్రభు మనల్ని ఆశీర్వదించుగాక. మొదటి మాట ఇప్పటికి అయింది చూడండి. కాబట్టి అంగీకరించిన మనం ప్రభు ప్రేమలో ఏమంటే వేరుపారు అనుభవం కలిగి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వేరుపాడేటప్పుడు ఒక చెట్టు వేరు వెళ్తున్నా కూడా లోపలికి వేరు భూమిలోకి వెళ్ళే కొద్ది కూడా మట్టిని ఎదుర్కోదండి. అక్కడ ఎదుర్కొంటుంది. మట్టిని ఎదుర్కొన్నప్పుడు ఆ వేరు కొంచెం ఇబ్బంది అయినా సరే రోజున ప్రభువులు వేరు పారే కొద్ది ఎవరో ఏదో అంటానే ఉంటా, ఎవరో ఒకరు నిన్ను నిందిస్తానే ఉంటా. అయినా సరే ఎవరో ఒకరు నిందిస్తున్నారు బాధిస్తున్నారంటే నువ్వు ఖచ్చితంగా ప్రభువులు ఎదుగుతున్నావు లెక్క. దేవునికి స్తోత్రం. అంటే ఎవరో మనల్ని అవమానపరుస్తున్నారంటే నువ్వు ప్రభువులో సంతోషించుకంటే నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి తట్టుకోలేకపోతున్నావు. నువ్వు నిలబడుతున్నావు కాబట్టి ఓర్చుకోలేకపోతున్నా. నువ్వు దీవించబడుతున్నావు కాబట్టి వాళ్ళ మీదకి పార్టీ కడుతున్నారు. కారణం వేరుపారుతున్నావు. ప్రైజ్ గారు దేవుడికి స్తోత్రం. వేరుపారే వారికి వేదనలు ఎక్కువ, వేరుపారే వారికి యాతనలు ఎక్కువ, వేరుపారే వారికి నిందలు ఎక్కువ. కానీ దేవుడు ఒక రోజు నేను వృక్షంగా నిలబెట్టును గాక. కొలసి పద్ధతికి వద్దాం. మనకున్న సమయంలో రెండోది ఏంటండి ఇంకేం చేయమన్నాడు? ఒకటి ఎనిమిది అనుభవాలు. మొదటి అనుభవం ఏంటండి అంగీకరించి మనం మొదటి ప్రభులో మనం ఏమవ్వాలంటే వేరుపారిన అనుభవం కలిగి ప్రేమలో వర్ధిల్లుదుముగాక. ఏ విషయంలో వేరుపారాలంటండి ప్రేమ వేరుపారు. రెండోదిగా చూస్తున్నాడు ఆయన. రెండోదిగా చూడండి ఇంటి వలె కట్టబడాలి. దేవుడికి స్తోత్రం. రాసుకోండి. రెండోది ఇంటి వలె కట్టబడే అనుభవం కలిగి ఉండాలి. మనం ప్రభులో కట్టబడ్డామా? ప్రతి చిన్నానికి గుడికి పడిపోతున్నామా? ఏమండి ఒక మాట ప్రభుగా చెప్పారు ఏమిటండి? కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయ ప్రతి వాడును ఎక్కడ ఇల్లు కట్టుకోవాలన్నాను? బండ మీద ఇల్లు కట్టుకున్నా బుద్ధిమంతుని వాన వచ్చిన వరదలు వచ్చిన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ అది మళ్ళీ వివేక సండే స్కూల్ మీ అందరికి పెడితే బాగుంటుంది. అది పడలేదు ఎందుకనగా దాని పునాది ఎక్కడ ఉందంటండి? బండ మీద. గాలి విసిరిను వాన వచ్చి వరదలు వచ్చిన ఐలు కొలబడిపోయింది. ఐలు ఎక్కడ ఉందంటండి? అది కొలబడిపోయింది. దాని పునాది ఎక్కడ ఉందంటండి? ఇసుక మీద. ఈరోజు మనం మన ఇల్లుని ప్రభులో మనం ఇవ్వాలి. ఒకటి ఈ వేరుపారణం కలిగి ఉండాలి ప్రేమలో. రెండోది క్రీస్తు మనం ఇవ్వాలంటండి. రెండో అనుభవం ఏంటండి? ఇంటి వల్లే కట్టబడాలి. ఇల్లు కట్టేటప్పుడు ఏది గట్టిగా ఉండాలని కోరుకుంటారండి? ఇది పునాది. అది 7 అంతస్తుల బిల్డింగ్ అయినా సరే దానికి పునాది ఎలా ఉండాలంటే అండి స్ట్రాంగ్ గా ఉండాలి. దేవుడికి స్తోత్రం. మనం ఏ పునాది వేసుకోవాలంటే ప్రభులో ఆత్మసంబంధం. మన ఇంటికి పునాదులు ఉన్నాయా? హలో, మన ఇంటికి మన పునాదులు ఉన్నాయా? మన ఆత్మీయ జీవితం అనే ఇంటికి పునాదులు ఉన్నాయా? ఉంటే ఏ పునాదులు వేసుకోవాలి? ఎపిసి పత్రిక ఒక మాట చూడండి. చాలా అద్భుతమైన మాట అండి ఇది. ఎలా పడితే అలా కట్టుకోవడం కుదరదు. ఎలా పడితే అలా ప్రభులు ఎదిగేస్తాను నేనంటే కుదరదండి. దానికి ఒక క్రమం ఇచ్చారు ప్రభు వారు. ఎపిసి పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం చదువుకుందాం. 2:20లో ఎపిసి 2:20 చదవండి.
క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాసం కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగ మన ఇంట్లో కట్టబడాలంటే చూడండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండాలి. కార్నర్ స్టోన్ ఆయన, బేస్ ఆయనే ఉండాలి. ఆ బేస్ మీద పునాది ఎవరేసింది ఉండాలంటే అది అపోస్తుల పునాది మీద కట్టబడాలి. అపోస్తుల బాగు మీద కట్టబడాలి. అపోస్తుల క్రమంలో కట్టబడాలి. ఏమండి, ఈ రోజు ప్రభులో మనం అంగీకరించిన మనం ప్రభులో ఒక ఇంటి వల్లే కట్టబడాలంటే మన హృదయమని ఇల్లు క్రీస్తులో కట్టబడి చక్కగా ఎన్ని వచ్చినా పడిపోకుండా నిలబడి అది ఒక దేవాలయంగా వృద్ధి చెందాలన్నా కట్టబడి ఇల్లు కట్టడం కాదని ఆయనలో ఏమైపోయి కట్టబడి మనం చక్కగా బలిపోలేదండి, చిన్న క్రీస్తు బలి కట్టేదండి, మేము కట్టే కనుక ఇల్లు పోదలేదండి, మేస్తే మంచి కాదండి, కట్టేటప్పుడు మాకు సరైన సదుపాయం లోన్ రాలేదండి, ఎన్నో ఒక మంచిది చూసినప్పుడు మన ఇంటి చూసి బాధపడమండి. బాధపడమండి. 20 గజాలు ఎంత బాగా కట్టారండి. ఇదివరకు లమ్మడి బస్సులో రోడ్డు మీద మా ఫ్రెండ్ అండి, మా మోహన్ ఒక ఉండేవాడు, ఇప్పుడు ఉన్నాడు ఆయన. ఎంత స్థలం ఉంటుందంటే ఇంతే స్థలం ఉంటుందండి, కొంచెం పొడుగు ఉంటుందేమో. ఒక 3 బోర్లు వేసారండి. చిన్న ప్లేస్ మాట అండి. కిందేమో మోటార్ సైకిల్ చెత్త పెట్టుకోవడానికి, పైనేమో కిచెను, పైన పడుకోవడానికి. ఇంకా ఎంత అద్భుతంగా ఆంధ్ర చూస్తున్నారు అందరూ కూడా. ఏంటి ఎంత బిల్డింగ్ ఏంటని ఆ చిన్న బిల్డింగ్ చూడడానికి ఏకంగా బస్ దిగి ఆ గుడి కంచెడికి వచ్చిపోయాడు. ఎందుకని అది చిన్న ఇల్లే కానీ ఎంతో చూడడానికి ఎలా ఉందంటే అది హలో దుప్పట్లందరూ మీకు ఏమంటారన్నా కొంచెం నెమ్మది ఇస్తారని తీసుకుని కుడికేసి ఇదా ఇంటికి వెళ్తారా? దేవుడికి స్తోత్రం. ఏమైంది నీకు మాట్లాడలేదు ఇలా సైతంగా నేను ఎవరు మొక్కేపోతాను గట్టిగా చదివి దేవుడి స్తోత్రం చెప్పండి సార్. మరి కష్టపడి గట్టిగా దేవుడి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. దేవుడు మీ స్వరపేటికలను తెరచును గాక. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇంటి వల్ల కట్టబడాలంటే మనం ఎలా కట్టబడాలంటే ఎలా పడితే కట్టబడితే కుదరదు. నచ్చినట్టు ఎదుగుతానంటే కుదరదు, నచ్చినట్టు బతుకుతానంటే కుదరదు. నువ్వు ప్రభులో ఉన్నావు, ప్రభుని అంగీకరించావు కాబట్టి ఎలా ఉండాలంటే క్రీస్తు యేసే నీకు ముఖ్యమైన మూలరాయిగా ఉండాలి. రెండవది అపోస్తులు వేసిన క్రమంలోనే ఎదగాలి. అపోస్తుల బాధలోనే ఉండాలి. అపోస్తుల సహవాసంలో ఉండాలి. అపోస్తుల యొక్క ఉపేక్షను కలిగి ఉండాలి. అపోస్తుల వాక్యానుసారంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దైవికమైన కృపలోనికి వర్ధిల్లును కాక. దేవుడికి స్తోత్రం. అలా ఉన్నప్పుడు మనం ఎలా వర్ధిల్లుతామంటే అండి ఆయనలో 21 చదవండి కొంచెం. ప్రతి కట్టడం ఆయనలో ఏమవ్వాలంటండి అది కట్టబడి మనం ఏమైపోవాలి ప్రభులో బలి కట్టారండి. బలి కట్టే ఇంత బాగా మర్చుకున్నారని ఎన్ని వస్తువులు ఇచ్చా మొన్నేనని పెళ్ళయింది, నిన్నేనని ఇల్లు కట్టారండి. ఇదిగో పొద్దున అన్ని తీసేసి అంతకి దేవుడు దీవించాడు అన్ని చక్కగా అవిరిపోయినాయి అంట. దేవుడికి స్తోత్రం. ఈ రోజున ప్రభువులో నమ్ముకున్నామంటే కాదు, రాయి మీద రాయి పెడితే ఈ రాయి మీద రాయి ఒకదాని కూడా అమరాలా వద్దా? నాకు దురదొస్తే జరుగు అని ఇంటికి అందనుకోండి, కింద ఇంటికి నిలబడతాయండి. నువ్వు లేవు, నువ్వు మా అమ్మ మా క్యాస్ట్ కాదు, లేవు వెళ్ళిపోతున్నావు, నువ్వు బ్లాక్ నేను రెడ్ అనుకోండి, గోడ నిలబడుతుంది అండి. సార్ గోడ చూడండి సార్, ఇటులో చూడండి, లోపల ఇటులో నాకు కనబడుతుంది, ఇలా చూస్తా ఉంటాను. మేము అందులో మీ తెలంగాణలో రేట్లు చేస్తున్నాం అందనుకోండి, నిలబడతాయి ఇటులు. ఆ ఇటులు ఏముండకూడదు, ఆ మాట మీకు కొంచెం ఇబ్బందిగా ఉండదు, అర్థం చేసుకోండి. దేవుడికి స్తోత్రం. ఈ రోజున ఈ ఇల్లు ఇంత చక్కగా మందిరం కట్టబడిందంటే అది ఒకదాని చక్కగా అమర్చబడిందా అమర్చబడలేదండి? రోజున ఎన్ని సౌకర్యాలు చదువుతావేంటి ఇంట్లో? నువ్వు మీ అమ్మ నాన్న చదువుతావు, భార్య మీద చదువుతావు, ఏం రోగం నీకు? ప్రభు మీద కూడా తనడానికి అందరినీ పెట్టి ఏం రోగం? ఆ రోగాలు మన నుంచి పోవుడు కాక. దేవుడికి స్తోత్రం. సరిగితే ఉండమండి బయటికి తీసి మాట్లాడేస్తాడు. నువ్వు కాకపోతే దేవుడికి 3 మంది లేరంటారా? ఆయన కట్టడానికి మనం మనమే పోటుగలమా నీకు మంది తీసుకుని దేవుడు తన పనిలో వాడుకోడండి ఆయన. ఎందుకు పోదు మరి? కాబట్టి చక్కగా ప్రభువులు అంగీకరించాం, ఇటీవలే కట్టబడుతున్నాం. ప్రభు వాడుకున్నాడు, ప్రభు నడిపిస్తున్నాడు, ప్రభు పోషిస్తున్నాడు, ప్రభు బలపరుస్తున్నాడు అని ఎంతో మంది ఆకలితో ఉండగా ఏమండి ఈరోజు నిన్ను నన్ను ఎంతో కృపలో బలపరిచి అనేకులకు పెట్టేయాలని నిలబెట్టాడు కదా. చక్కగా ప్రభువు మనం అమరాలా వద్దా అండి? అమర్చబడిన కాక. కట్టబడిన మనము ప్రభులో చక్కగా అమర్చబడినప్పుడు ఏమవుతామంటండి అలాగే ఉంచండి. ఎవరైతే ప్రభువులో చక్కగా అమిరిపోతారో, ఆయన కృపలో ఎగిడిపోతారో, ఆయనలో తృప్తి చెందుతారో ప్రభు నన్ను నిలబెట్టాడండి, ప్రభు నన్ను వాడుకుంటాడండి,
ప్రభు కృపలో మా కుటుంబాన్ని ఆయనే కట్టాడండి. ఈ రోజు నా బ్రతుకులా ఉందంటే ప్రభు నా బ్రతుకు. ఒకప్పుడు నేను ఎక్కడెక్కడెక్కడో కట్టబడ్డానండి. అక్కడి నుంచి ప్రభు పీక్కొచ్చి లాక్కొచ్చి నన్ను ఆయనలో నాటాడండి, ఆయనలో నిలబెట్టాడండి. ఈ రోజు నా వ్యసనాలు మాన్పించాడండి, నా బుద్ధులు మాన్పించాడు, నా జీవితాన్ని మార్చాడండి. ఈ రోజు నాకు ఈ సరిక్రాంతిలో వెలుగుంప చేసి ఈ సమాజంలో నన్ను తలెత్తుగా చేశాడంటే ప్రభువే కారణమని చెప్పగలగాలంటే ప్రభువులో మనం చక్కగా అమర్చబడుతుంది కాక. అమర్చబడితే మనం నెక్స్ట్ మన లెవెల్ ఏంటనుకున్నారు? ప్రభు నందు పరిశుద్ధమైన దేవాలయంగా వృద్ధి పొందికలు చేస్తారు. దేవుడికి స్తోత్రం. కట్టబడినప్పుడు మనం అమర్చబడినేస్తా ఆయనలో, ప్రభులో, ఆయన ప్రభులో ఇబ్బంది అయినా సమస్య అయినా ప్రభులో, ఆయనలో ఏంటి చక్కగా ఏమైపోవాలంటండి? ఆయనలో మనం ఏమైపోవాలంటండి? సెట్ అయిపోవాలి. ప్రభు అని నేను అన్నం పెట్టావు, ఈ కార్యం జరగలేదు, ఏం చేయమంటావు? ఉన్నాయి కొనా, నాకు 3 మంది ఉన్నారు. హలో సరే మనం దేవుడికి స్తోత్రం. చక్కగా మనం ప్రభు ఏమాలంటండి? అమర్చబడాలి. అమర్చబడినప్పుడు మనం ఏం చేస్తాడు? దేవుడు ఒక పరిశుద్ధమైన దేవాలయంగా వృద్ధి పొందించును గాక. ప్రభువులు ఎప్పుడైతే ఖచ్చితంగా చక్కగా అమర్చబడతావో అది మన గృహంగా, మన కంపుగా ఉంటుందండి. ఇది దేవుని మహిమగల దేవుడు మన హృదయమనే సింహాసనంలో ఆయన ఆశీర్వుడయ్యే తన గృహంగా దీన్ని వాడుకోడు గాక. ఇక్కడి నుంచి ఏం చేస్తాడయ్యా అంటే ఇక్కడ ఉండి అనేకుల్ని దేవుడు దర్శిస్తాడు. నీలో ఉండి అనేకుల్ని గృహాలను కడతాడు. నీలో ఉండి అనేక కుటుంబాన్ని నిలబెడతాడు. నీలో ఉండి అనేక కుటుంబాన్ని పోషిస్తాడు. నీలో ఉండి అనేక కుటుంబాన్ని పరలోకం తీసుకెళ్ళడానికి నీటిని ఆయన ఒక నీటిగా వాడుకుంటాడు. చెప్పకూడదు. దేవుడికి స్తోత్రం. అటువంటి మన గృహానికి అవసరమా కాదండి? అక్కడ మన గృహాలు అలా మారిపోడు గాక. చూడండి ఒక మాట, ఇటీవలే కట్టబడిన మనము అపోస్తుల బోధలో ఆ పునాది మీద కట్టబడినప్పుడు ఏంటండి, మనం ప్రభులో చక్కగా అమర్చబడినప్పుడు మనం పరిశుద్ధ దేవాలయం ఉద్దిపోతడమే కాదు, ఆయనలో మీరు ఆత్మ మూలంగా దేవుడికి ఏమైపోతామంటండి? నివాసస్థలం ఎంతగా మనము వృద్ధి పొందుతాం. అటువంటి వృద్ధి, అటువంటి ఎదుగుదల దేవుడు మనకు అనుగ్రహించును గాక. వేరుపారి ప్రేమలో నిలబడాలి. నువ్వు క్రీస్తులో మనము ఇటీవలే అపోస్తుల బోధలో క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి మీద ఏమండి క్రీస్తులో చక్కగా అమర్చబడి ఒక పరిశుద్ధమైన దేవాలయంగా ప్రభు మనము ఉపయోగపడే స్థాయిలో వర్ధిల్లుదుము గాక. 3వ మాట ఏంటంటే అక్కడ విశ్వాసమందు, కొలసీ పత్రిక 3వ విశ్వాసమందు ఏమవ్వాలంటే మనం ఎంతకాలం ఉన్నా సరే విశ్వాసంలో ఏంటంటే మా ఆయన గారికి నాకు విశ్వాసం కానీ పాస్టర్ గారు మనం ఒక ఊరికి వెళ్ళేవాడు. ఒక ఊరికి వెళ్తే అది ఇద్దరు పాపం చాలా పెద్ద వయసు అండి. గాలివానికి ఇంటి మీద ఆ ఊరంతా బిల్డింగ్లు అయిపోయినాయి. అందరూ కోటీశ్వరులు అయిపోయారు. పాపం పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కొంచెం స్థాయిలో ఇక్కడ మిగతా ఉన్నారు. అయితే పాపం అమ్మగారు పెద్ద వయసు, దేవుళ్ళు మంచి ఆత్మీయులు అనమాట. అక్కడే ఒక సంఘంలో ఎదుగుతారు. అయితే పాపం వాళ్ళది తాటాకిలు, ఈ మధ్యలో తాటాకిలు చూసి చాలా రోజులు. అయితే అది ఏరియా రేలు చేపల ఏరియా కాబట్టి ఆ సంచులతో భారతదేశం కాబట్టి వృద్ధుడైన తాతయ్య గారు పక్కన గాలివానికి ఏమవుతుంటే ఏమండి ఎగిరిపోతుంది. ఆ తాటాకి గడ్డేస్తారు కదండి, ఎగిరిపోతామంటే ఆ వయసులో ఆ పరకాలకు రాళ్ళు కట్టి ఏమండి రౌండ్ పార్క్, కత్తిరి పార్క్ కాదు, మన రౌండ్ పార్క్ చూడండి. ఎవరు సహాయం లేదు, ఇంకొక పెద్ద సహాయం చేసుకుని ఏమండి ఆ ఇంటి మీద ఉన్న గడ్డి ఆకులు ఎగిరిపోకుండా భరతం ఎంతో ప్రయాసపడి నిశ్చయకే వయసు కాదండి. అది మొత్తం మీద ఆ భరతం ఆ పరిసి కాళ్ళ పక్కి పక్కేసి చాలా ఎంతో అనిపిస్తున్నారు. నిజమే కదా. వారి ఇంటిని వారు కాపాడుకోవడం కోసం ఇంత వీరు ఈ వయసులో కూడా ఏం చేస్తున్నారంటే అక్కడ ప్రయాసపడతారా పట్టలేదండి. అక్కడ ఎందుకని వాళ్ళు గుడిసా, ఆ చుట్టుపక్కల అన్ని బిల్డింగ్లే ఏమండి ఆ గుడిసా ఆ గృహం వారికి అదే ఆధారం. అప్పుడు అది కాపాడుకోవడం ఎంతో ప్రయాసం. ఈ రోజున మన ప్రభు మన ఇంటిని మన ప్రయాసపడకుండా ఆయన కాపాడుతానే కాపాడలేదండి. యెహోవా ఇల్లు కట్టిన దాన్ని కట్టువారి ప్రయాసము. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే మన సాక్షి మిగిలిపోకుండా, మన ఆశీర్వాదం అపవాదిగా పట్టుకుపోకుండా ఇంకా మనం కాపాడబడుతున్నామండి. ఇది మన గొప్పతనం అంటారా? ఎవరు కాపుదలండి ఇది? ఎవరి అధ్యక్షత అంటారు? ఇది ఎవరి కందృష్టి మన మీద ఉన్నది? మాట్లాడగలరు సంతోషం. నాకు ఎందుకు ఈ విషయం మీ విషయం మాట్లాడలేదు, బాధగా నన్ను ఏమండి అందుకు సమాధానం. ఎవరి అధ్యక్షతలో మనం ఉన్నామండి? ఎవరి అధికారంలో మనం ఉన్నామండి? మనం ఉడికినా సరే ఎవరి కనుదృష్టి మన మీద ఉందంటారు? ఖచ్చితంగా మనం చెప్పగలగాలి. నిజంగా దేవుని కనుదృష్టిలో ఇలా కాపాడబడుతున్నాం. దేవుడికి స్తోత్రం. నెంబర్ 1 మాట ఏంటంటే ఆయనలో మనం వేరుపారు అనుభవం కలిగి ప్రేమలో వేరుపారు అన్ని విషయంలో వర్ధిల్లుదాము. ఇటీవలే కట్టబడచ్చు ఏమవ్వాలంటే ఏమండి చక్కగా అమర్చబడి ఆయనకు ఒక దేవాలయంగా మన గృహాన్ని తయారు చేసి
ఇందులో మహిమగల దేవుని నివాసం చేసి ఈ గృహంలో ఆయన ఉండడం ద్వారా అనేక గృహాలు కట్టడానికి మన గృహము ఆయన దేవాలయంగా వాడుకుంది గాక. ఆ స్థాయికి మనం ఎదుగుము గాక. ఆ రేంజ్ మనం వచ్చును గాక. మూడోది తులసి పత్రికలో మూడో మాట ఏంటంటే విశ్వాసమందు ఎప్పుడు మన విశ్వాసం స్థిరపడుతుంది. అసలు మన విశ్వాసం రెండు విషయాల్లో దెబ్బతినేస్తా ఉంటుంది. నెంబర్ 1 మొదటి కొరింథీ పత్రికలో మన విశ్వాసం మాటికి ఇంజక్షన్ చేయించుకుంటా ఉంటుంది, సూదులు వేయించుకుంటాడు మన విశ్వాసం. ఎందుకని అని చూసినట్లయితే మొదటి కొరింథీ పత్రికలో మన విశ్వాసం ఎందుకు దెబ్బతినేస్తా ఉంటుంది అయ్యా అంటే 2వ అధ్యాయము ఫస్ట్ కొరింథీ 2వ అధ్యాయము మొదటి కొరింథీ 2వ అధ్యాయంలో ఒక మాటకి రాయబడి ఉంది 4వ వాక్యం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని నేను బతిమాలుకున్నాను. దేవునికి స్తోత్రం. పౌలు గారు అన్న కొరింథీ సంఘంలో ఉన్న సంఘమస్తుల్ని, అయ్యో మీరు విశ్వాసం ఇంతగా మీకు బలపట్టలేదేంటి? మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. ఈ రోజున మన విశ్వాసం దెబ్బతినేయడానికి కారణం ఇదే. మీ విశ్వాసము మన మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవడం కాదు. దేని ఆధారం చేసుకోవాలంటే అక్కడ రాయబడిన చూడండి, దేని ఆధారం చేసుకోవాలంటే అక్కడ అమ్మా అయ్యా చెప్పాలంటే దేని చదవచ్చు వారు దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. దేవుని శక్తి ఎంత గొప్పదయ్యా అంటే ఆయన శక్తిని అనుభవించిన వారికి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. శక్తి చేత బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారానే బలం. ఆయన శక్తి మనం ఏం చేస్తుందంటే పౌలు గారు అంటారు, ఈరోజు అందరి వాక్యం క్యాలెండర్ వాక్యం చదివారా అమ్మా? ఈ రోజు వాక్యం చిన్న వాక్యం అడుగుతున్నాను. ఆదివారం చదువుతున్నారా భక్తులు? క్యాలెండర్ పట్టుకొచ్చి ఏం పర్లేదు ఏమండి. ఈ రోజు అందరి వాక్యం చదివారు చదవలేదండి? ఏం వాక్యం అండి ఈరోజు? నా కృప నీకు మంచిది. ఏమండి అక్కడ ఉంటుంది కిందకి వెళ్ళిపోతే 12వ అధ్యాయంలో కొరింథీ పత్రికలో ప్రభు శక్తి చేత నేను కప్పబడుతున్నాను అంటాడు పౌలు గారు. దేవుడి శక్తి మనం ఏం చేస్తుందంటండి? కప్పుతుందండి. అందుకే మనం బలహీనతలో కూడా ఇంకా బలం కలిగి ఉంటాం. ప్రైజ్ లార్డ్. దేవుడికి స్తోత్రం. మన బలహీనమే చెప్పాలంటే, అయినా సరే దేవుని శక్తి దినదిన మనం ఏం చేస్తున్నాడు? ఆయన కప్పుతున్నాడు. కాబట్టి ఎగిరిపోకుండా దేవుని శక్తిలో కాపాడబడతాం. దేవుడికి స్తోత్రం. కాబట్టి మన విశ్వాసం స్థిరపరచబడాలంటే మనుషుల జ్ఞానాన్ని ఎప్పుడు కూడా ఏం చేయకూడదంటండి? ఆధారం చేసుకుని మన విశ్వాసం దెబ్బతినేది. దేని ఆధారం చేసుకోవాలంటే దేవుని శక్తిని. ఇంకొక మాట, మన విశ్వాసం వృద్ధి చెందాలంటే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఉంటుంది అక్కడ. ఇందుకు ఒక సాక్షి సమూహం మేఘమని మనం ఆవరించి మనం కూడా ప్రతి వారం సులువుగా చుట్టూ పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచు మన ముందున్న పందెపు రంగమందు మన ఓపికతో దేవుడికి మహిమ కలుగాక. నేను తీసులో నేను వచ్చాను, తీగనికి ఇబ్బంది పడుతుంది. దేవుడికి స్తోత్రం. మన విశ్వాసం వృద్ధి చెందాలంటే ఏమవ్వాలంటే మనము ఏం చేయాలంటే విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైనా అది యేసు వైపు మనం చూడాలి, మనుషుల వైపు కాదు. మనుషుల జ్ఞానాన్ని కాదు ఆధారం చేసుకోవాల్సింది, దేవుని శక్తిని. ఈ రెండు విషయాలు ఎవరైతే ఒకటి దేవుని వైపు చూసేవారు, యేసు వైపు చూసేవారు, మనుషుల జ్ఞానాన్ని కాదు దేవుని శక్తిని ఆధారం ఎవరైతే చేసుకుంటారో వారి విశ్వాసం ఎప్పుడు ఏమవుతా ఉంటుందంటే వర్ధిల్లుతా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. వారి విశ్వాసం స్థిరపరచబడుతుంది, వారి విశ్వాసం బలపరచబడుతుంది, వారి విశ్వాసం ద్వారా దేవుడు వారిని గణపరుస్తాడు. వారి విశ్వాసాన్ని బట్టి ప్రభు అందరి ఎదుట మనల్ని పైకెత్తును గాక. అసలు విశ్వాసం అంటే ఏంటండి? నిరీక్షించబడి వాటి యొక్క అక్కడ ఏమీ ఉండదో ప్రభు ఉందని నమ్మంటాడు. అదే విశ్వాసం. ఏంటంటే ఏం లేదు కదా అంట, కానీ లేని దాన్ని ఉన్నట్టుగా చూడటాన్ని ఏమంటారంటే విశ్వాసం. దేవుడికి స్తోత్రం. ఏమండి మరి ప్రభు బిడ్డలంగా మనం కూడా అదృశ్యమైన అక్కడ ఏమి లేకపోతే సరే ఉన్నదిగా మనం నమ్మినప్పుడే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని సేవకు వచ్చినప్పుడు ఏమండి అదే మా విశ్వాసం. ఏమండి ఒకళ్ళిద్దరు కూడా మాకు లేదు, అయినా సరే కాక సౌండ్ తగ్గించరా అంత సౌండ్ పెట్టి పెడుతున్నా, మ్యాక్సిమం సౌండ్ తగ్గించు, ఎక్కువ పెట్టుకో అంటే నాకే నవ్వచ్చు. తర్వాత నిజమే ప్రభా అక్కడ ఒకటి మోజీ సౌండ్ ఇష్టం ఏంటి? ఏమండి కంచాల మీద కొట్టి మా పిల్లలు కూడా లేదు, పెద్దవాడు ఇంకా స్లీపింగ్ లోని వయసు. దేవుడికి స్తోత్రం. అంటే ఏమి లేకపోయినా అది మనుషులకు ఒకవేళ ఎటకారం కావచ్చు. పిల్లలు లేరండి ప్రభా, ఇక మగబిడ్డించింది నీకు స్తోత్రం, బుజ్జి స్తోత్రం చెప్పడు అందులో ప్రైజర్ చెప్పు. నీ చేతిలో పిల్లలు ఉన్నారా? మోజీ సంఖ్య వచ్చాడా మీ ఇంటికి? మాట్లాడాలి మరి ఏంటి? దేవుడికి స్తోత్రం. ఈ నిరీక్షణ వల్ల ఏం చేయాలంటండి అంతే. చిచ్చి నాన్న వాకింగ్ నేను వాకింగ్లో ఎవరికి అర్థం చెప్పమ్మా వచ్చి. దేవుడికి స్తోత్రం. ఒక నిరుసాపడద్దు. లేకపోయినా సరే ఒక పిల్లలని ఏదైనా సరే
ఏదైనా సరే లేని దాన్ని ఉన్నట్టుగా నమ్మి స్తుతించడమే విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసం ఈ నిరీక్షణ మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే సిగ్గుపరచు మన కనపరచును గాక. ఒక మాట ఒకసారి చెప్పండి, నేను ముగించేస్తాను. మొదటి మన ప్రభుని అంగీకి మన ప్రభులు ఎలా ఉండాలంటారు? ఏ విషయంలో వేరుపాలను కలిగి ఉండాలి? వేరు. రెండోది ఎలా కట్టబడాలి? మనం కట్టబడితే ప్రభువులు మనం ఏమవుతాం? చక్కగా అమర్చబడితే ఏం జరుగుతుంది? దేవుడు మనం ఎలా వాడుకుంటాడు? పరిశుద్ధ దేవాలయంగా వాడుకుని మన ద్వారా అనేక కుటుంబాలను కడతాడు. దేవుడికి స్తోత్రం. మూడోదిగా విశ్వాసం ఏమవ్వాలంటండి? స్థిరపడాలంటే మనం ఎవరిని చూడకూడదు? మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని. తర్వాత యేసు వైపు చూచుచు ఏం చేయాలంటే మనుషుల పత్రికలు ఓపికతో ఆఖరి మాట ముగింపు మాటగా ఏముందండి అక్కడ కొలసీ పత్రికలో కృతజ్ఞతాస్తులు చెల్లించడం ఏమవ్వాలంటండి? ఓకే, శుద్ధులు చెల్లిస్తామండి. వదిలేసినంటే ప్రార్థన చేయటం మీరు చెప్పినట్టే శుద్ధులు ఓకే చెల్లిస్తాం కాదంటలేదు. ఆ శుద్ధులు చెల్లించులు ఏమవ్వాలంటే ఏమవుందండి అక్కడ? కృతజ్ఞతాస్తులు చెల్లించడం ఏమవ్వాలంటండి? ఇంకా టైం ఎక్కువ పెంచాలి, ఇంకా మోతాదు ఎక్కువ పెంచాలి. రోగం తగ్గట్లేదు, 2 గంటలు వేసుకుంటున్నాం ఏమండి. ఒక స్పూన్ తాగి వాళ్ళు టానిక్ ఇప్పుడు ఏహత్నం సంవత్సరం తగ్గట్లేదు. దేవుడికి స్తోత్రం. ఎందుకు తాగుతామంటే చచ్చిపోతామంటే తగ్గలే పట్టుకెళ్ళా తగ్గలే రోగమా మీకైతే బాధ ఎందుకు వయసు లోపల బాధ ఉంటుంది. దేవుడికి స్తోత్రం. సిసతాయి తగ్గేది కానీ ఆ బాధను బట్టి ఏంటంటే తాగేస్తాం. అది నా రోజు తాగి ఒక్కరు తాగేస్తాం అంటే ఏం చెప్పండి నీకేం తెలియదు బాధ చచ్చిపోతాం తగ్గలే గ్యాస్ చెప్పి అని మన బాధ మనం ఏం చేస్తుందంటే మోతాన్ని ఎక్కువ పెంచేస్తాం. ఈరోజు డైరెక్ట్గా ప్రభులో మనం ఏం చేయాలంటే ఆ కృతజ్ఞతాస్తులు చెల్లించడం ఏం చేయాలంటే మనలో ఏమాలంటే అండి విస్తరించాలి. అది మనం అచ్చుతులు చెల్లిస్తున్నామా? ఏదో సండే స్కూల్ చెల్లిస్తున్నామా? కంచకాల ప్రభా ఇచ్చిన ఈ 3 బట్టి స్తోత్రం ఆమేన్. అదే ఒక విధంగా సార్ నీళ్ళు సూర్యులు ఉన్నాయి కూడా నా పూటకి ప్రభా స్తోత్రం తండ్రి నాయన నమ్ముకుని 10 సంవత్సరాలు ప్రభా ఏంటి ప్రభా మా జీవితాలను మార్చబడండి. ఈరోజు మా మమ్మీ శారీ కాసింది, అది నీ కడుపు శుద్ధి. దేవుడికి స్తోత్రం. 2 రోజులు ఎక్కువ బతికే చేసింది, నీకు రీఛార్జ్ పెంచేది, వాల్యూబుల్ పెంచేది, లైఫ్ పెంచేది చారేది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా అంటూ కొంతసార్లు ససాధారణంగా పిల్లలండి మా ఏదైనా నాన్ వెజ్ ప్రజలు స్తోత్రమైన తండ్రి గొప్ప దేవుడైనా మా డాడీని మమ్మీని దీవించినైనా మా సంగీలు ఇలాంటి లేని వారికి కూడా దయచేయండి ప్రభా. అదే మదీషాలు షాలో సామ్ ఎక్కడ పోతే అక్కడికి వెళ్ళి లిక్విడ్ అయ్యేట్టు అనుకోండి ప్రభా ఏం చేస్తాం బా నాన్న ప్రార్థన ఏం చేస్తాం పిల్లలు కాదు చాలా మంది ఉంటుంది టెక్నాలజీ ప్రార్థన చేస్తారంటే చేసుకున్నానా చేస్తాం ఈ గంటలో పోతే ఆ గంటలోకి వెళ్తుంది. ఏమని చేస్తాం ప్రార్థన నిలబడితే కదా అదేంటో తెలియటానికి. దేవుడికి మహిమ కలుగుని కాక. ఏదైనా సరే కృతజ్ఞతలు చెల్లించులు ఏమవ్వాలంటే మనం సరిపోదు స్థుతులు చెల్లిందామంటే అక్కడంటే కుదరదు. ఇంకా ప్రభు నేను చెప్పే మాట కాదు, మీరు స్థుతులు చెల్లించే విషయంలో విస్తరించాలి. బైబిల్లో ఏమంటే యేసు ప్రభు మనకి మా బైబిల్ చేస్తున్నాను. యేసు ప్రభు అంటే అద్భుతం చేసినప్పుడల్లా ఆ రొట్టిని ఎక్కడ ఏం చేశాడంటే అక్కడ ప్రార్థన కాదు కృతజ్ఞతాస్తులు చెల్లించి తండ్రి వైపు కన్నులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి ఆ స్తుతులు చెల్లించి రొట్టెని ఏం చేశాడండి ఆయన? 8,000 మందికి ఆహారంగా మారిందండి. అది స్తుతుల ద్వారా అది విస్తరించింది 5,000 మంది. దేవుడికి స్తోత్రం. అమ్మాయికి వెళ్ళిపోయారు, యేసువాడు గుర్తుపట్టలేదు. మరి ఎప్పుడు గుర్తుపట్టగలిగారండి? కన్నులు పైకెత్తి స్తుతులు చెల్లించి రొట్టె విరవగానే అమ్మో ఈయన యేసు సుమి అని ఆ అమ్మాయికి వెళ్ళిపోయిన గుర్తించలేదండి. అలాగే పస్కా రాత్రి యేసు ప్రభు స్తుతులు చెల్లించి ఆఖరిసారిగా ఆ రొట్టెని విరిచారు లేదండి అక్కడ. ఈ రోజున మన దైన జీవితంలో మనం ప్రభువును గుర్తించాలన్నా, ప్రభులో దీవించబడాలన్నా, విస్తరించాలన్నా, చివరికి లాజరు బ్రతికించేటప్పుడు కూడా తండ్రి నా మనం వినిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అక్కడ ప్రార్థన చేసాను బ్రతికించాల్సింది పోయి తండ్రి స్తుతులు చెల్లించాలంటే లాజరు బయటకు వచ్చాడు స్తుతులు చెల్లించడానికి. పాయింట్ అర్థం చేసుకోండి. లాజరు సమాధిలో ఉన్నాడు, అందరూ ఏడుతున్నారండి, గ్రామగ్రామం ఏడుతుంది, అందరూ నాకు ఆశగా ఉన్నారు. సమాధి దగ్గర ఉన్నాడండి. సమాధి దగ్గరికి వెళ్ళి ఏ లాజరు కమాన్ అనలేదు. అక్కడ ముందు ఏం చేశాడు తెలుసా అండి? తండ్రి నా మనం వినుచున్నాను నీకు నేను కృతజ్ఞతాస్తుతులు అని తండ్రికి ఏం చెల్లించాడు? మొదటి కృతజ్ఞతాస్తుతులు. ఆయనను చుట్టూ ఉన్నారు వీళ్ళందరూ నీ మాట విన్నట్లుగా, నేను చూచినట్లుగా, చుట్టూ ఉన్నవారు చూచినట్లుగా నా మనవి ఆలకించవా అని లాజరు అన్నప్పుడు పిలిచాడండి. లాజరు బయటకు వచ్చాడండి. అద్భుతం జరగలేదు అక్కడ. దేవుడికి స్తోత్రం. లాజరు ఏమైపోయాడు తెలుసా అండి? లాజరును చూడటానికి కాదు, అక్కడ జనసమూహం రాయబడింది. యోహాను సువార్త ఉంటుంది, ప్రజలంటండి లోకం అంతా కూడా ఆయన వెంబడి వెళ్ళిపోతున్నారని శాస్త్రులు పరిచయం కూడా బాధపడతారండి. దేవుడికి స్తోత్రం. స్తుతులు చెల్లిస్తే సమాజం ఎక్కడ వస్తుందండి? మన వెనకాలే మందిరానికి వస్తుంది. దేవుడికి స్తోత్రం.
నా మాట ఏమంటారు పాస్టర్ గారు, ఒక ఆత్మ కూడా రక్షించకపోతే ఎందుకు రక్షించలేకపోతున్నాం? ఎప్పుడు నీ కోసమే అడుగుకుంటాం, పంపమంటాం నిమ్మంటాం, ఇదే జరుగుతుంది. కానీ దేవుని స్తుతించి ప్రభా ఒక ఆత్మనిమ్మని ఎవరైతే దేవుని స్తుతిస్తారో ఆ స్తుతులు చెల్లించి అనుభవం గల వారి ద్వారా అనేక ఆత్మ మందిరాన్ని నడిపించబడు గాక. కాబట్టి ఇటు కుదజాస్తు ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, నా బోధన ఒక వ్యక్తి ఉన్నాడు. దావీదు ఒకసారి గతంలో దావీదు అతనికి ఎంతో సాయం చేశాడు. అతని గొర్రెలు బొచ్చు కత్తిరించడానికి అతనికి పనులు లేకపోతే దావీదే పంపి చాలా సంవత్సరాలు నాబాలు గొర్రెలు ఎప్పుడు చచ్చిపోవాలి. కానీ అతనికి ఆస్తిపరుడే కానీ పీసువాడు బాగా పనులు పెట్టడం, అయ్యేది ఎంత ఎలా అని చెప్పేసి తోలేసేవాడు. సాయంకాలం కొన్ని గొర్రెలు చచ్చిపోయి అలాంటప్పుడు దావీదే ఓన్లీ ఎవరి గొర్రెలైనా ఒకటి చెప్పేసి నాబాలు గొర్రెల కాపులకి దావీదు గొర్రెలు కాపలా ఉండేవారు. కొంతకాలం ఒక రోజున ఈ దావీదు గొర్రెలకి సంవత్సరం గారు బొచ్చు కత్తిరింటారు కదండి ఉడి కోసం. అప్పుడు దావీదు పనులు తక్కువగా ఉన్నారు. తక్కువగా ఉన్నప్పుడు దావీదు అన్నాడు, సరే దుర్మన్ ఆయన సహాయం చేశాం కదా, నాబాల్ దగ్గర పంపి అతను బొచ్చు కత్తిరించి వాటిని తగ్గుతున్నాను కదా, ఈ పూట కొంచెం ఒక రోజు నా దగ్గర తీసుకురామని మా యజమాని అడుగుతున్నాడని చెప్పేసి దావీదు పనివాడు వెళ్ళి, అయ్యా నాబాల్ గారు మా యజమాని దావీదు ఈ రోజు మేము బొచ్చు కత్తిరిస్తున్నాం మా గొర్రెలన్నిటికీ, మా దగ్గర పనులు తక్కువగా ఉన్నారు, ఇంతకాలం మీకు ఉపకారం చేసాం కదా, మీ గొర్రెలు మేము కాసాం కదా, మేము కాయకుండా మీ గొర్రెలు ఇప్పుడు చనిపోరు కదా, మా దావీదు మహారాజు గారు కొంచెం ఇద్దరు పనులు పంపమన్నారు, కొంచెం ఇద్దరు పనులు పంపరా బొచ్చు కత్తిరించడానికి, మేమే భోజనం పెడతాం, మళ్ళీ మేమే మీ పనులు పంపించేస్తాం, ఈ ఒక్కరోజు ప్లీజ్ అన్నప్పుడు ఏది కదా దావీదు ఎవడు, యెషయా ఎవడు, యజమాని గొప్ప చాలా మంది అలా అన్నాడు. అంటే కృతజ్ఞత కలిగి ఉన్నట్టు అండి. అక్కడ నాబాల్ ఆ స్థాయికి వచ్చాడంటే ఎంతోగా గొర్రెలు కాసింది ఎవరు పనులు అంటారు? చిన్న హెల్ప్ అడిగాడు ఒక పూట కోసం, అదైనా పనిచేయడం కోసం బొచ్చు కత్తిరించడం కోసం అడిగితే దావీదేవుడు యెషయావుడు దావీదు కోపం కట్టలు తెచ్చుకుంది. ఏమండి నాబాల్ ఆపగలిగింది కానీ క్షమించాలి అబీగాయి ఆపగలిగింది కానీ దావీదు కోపాన్ని కంట్రోల్ చేయగలిగింది. కానీ ఆ రాత్రి ఏమండి ఇద్దరు పనులు పంపడానికి ఏమో మనసు లేదు, కానీ రాత్రి ఫుల్గా తాగి ఏం చేయడం తెలుసా అండి, పొద్దుటి కల్లా మొత్తం గారు ఏమండి భార్య సుబుద్ధి గల భార్య చూస్తుంది. ఏమండి రాత్రి ఏంటంటే అలా మాట్లాడారు. దావీదు గారు మహారాజు పిలిస్తే మీరు అలా చెప్పారండి, దావీదు ఏమని మేము ఒకటి మాట మాట్లాడేది, నేను మాట్లాడలేదు అని భార్య దగ్గర నటించాడు. కానీ ఆ మాట దావీదుతో ఇలా మాట్లాడానా అని ఆ మాట భార్య భర్తకు వచ్చేయగానే నేను దావీదు అలా మాట్లాడాను మాట్లాడుండను అన్నాడు. కానీ వెంటనే అలా మాట్లాడే భయంతో గుండు పీసుకుపోయి అమాంతంగా చచ్చిపోయాడు. అంటే దావీదు అంటే అంత భయం ఉన్నాడు. నేను దేవుడికి స్తోత్రం. దావీదు ఎవరు అనుకున్నారండి? మామూలు మనుషులు అనుకున్నారా? దావీదు ఎవరు అనుకున్నారండి? దావీదు వస్తే 10,000 మందితో సమానం. దేవుడికి స్తోత్రం. దావీదు వస్తున్నాడంటే ఇంక చుట్టుపక్కల రాజ్యాలు ఉండే కదా అక్కడ. ఎందుకు వచ్చినా దావీదుకి అక్కడ రేంజ్ ఎలా వస్తుంది అనుకున్నారో ఒకసారి చూడండి. దేవుడికి స్తోత్రం. దావీదు మామూలు మనిషి అంటే ఇంట్లో వినలేదు. మా చిన్నోడంటే కడసరోడా ఆడ బెడగా తీసుకున్నాడు, ఆడ గొర్రెలు కాసుకున్నాడు అని కుటుంబంతో గెలిచిందండి, మనుషులతో గెలిచారండి. కానీ రోజున దావీదు 10,000 మంది సాటిగా మారేటట్టు దావీదులు ఏముందండి? చప్పటపడదాం. దేవుడికి స్తోత్రం. నువ్వు ఎంతమందిని తోసేసినా సరే నీలో ఉన్న స్థుతి నేను నిలబెట్టి గొప్ప చేయను కాక. లేచినప్పుడు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడి స్తోత్రం. అందరూ నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రభు లేస్తూనే ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీకు వందనాలు. నిజంగా దావీదు ఒక ఆయన పనివాడిగా హీనంగా